అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది స్పార్క్ అకాడమీ. నేను మీ సిఎస్ఆర్, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకేనా? ఈ రోజు నేను ఐపీ ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ కు సంబంధించినటువంటి ఐపీ ఎగ్జామినేషన్ ఎవరైతే 2025-26 లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళ కోసమే ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది నాన్న. సో ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ 4 మార్క్స్ కు సంబంధించినటువంటి చాప్టర్స్ ఏవి ఉన్నాయి, ఆ చాప్టర్ లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఎలాంటి క్వశ్చన్స్ అనేటివి వస్తాయి, అండ్ మనకు ప్రీవియస్ ఇయర్ లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ అనేటివి వచ్చాయి, ఏ విధంగా అటెంప్ట్ చేస్తే వీ విల్ గెట్ దట్ మాక్సిమం మార్క్స్ ఇన్ దట్ పార్ట్ బి, దట్ ఈస్ 4 మార్క్స్ సంబంధించినటువంటి వీడియో నాన్న. సో ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో, ఇప్పుడు 2025-26 లో రాస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో ఎక్స్క్లూజివ్ చేయబడింది నాన్న. సో ఎవరు కూడా ఈ వీడియోను మిస్ కాకుండా మీరు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ కాకుండా నాన్న. సో వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో లెట్స్ గో ఫర్ ఇంటూ ది టాపిక్ నాన్న. సో మై నేమ్ ఇస్ సిఎస్ఆర్, యూ ఆల్రెడీ నో దిస్ వన్. సో స్పార్క్ అకాడమీ రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు బి బిగ్గర్ అండ్ బెటర్ నాన్న. సో అన్ని ఛానల్స్ కూడా ప్రాపర్ గా విత్ క్వాలిటీ తోటి రన్ అవుతున్నాయి. సో మెనీ సబ్స్క్రైబర్స్ ఆర్ జాయినింగ్ ఇన్ అవర్ దట్ వన్. సో రీసెంట్లీగా లాంచ్ చేసినా కూడా వీఆర్ గెట్టింగ్ సో మచ్ ఆఫ్ అప్లాస్ ఫ్రమ్ ది సబ్స్క్రైబర్స్. ఓకేనా? సో అదే విధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి, పేరెంట్స్ నుంచి కూడా మనకు మంచి ఫీడ్బ్యాక్ అనేది ఉంది నాన్న. సో లెట్స్ గో ఫర్ దిస్ వన్. మీకు ఈ ఎగ్జామ్ కు సంబంధించిన ఎనీ డౌట్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే ఐపీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి 4 మార్క్స్ సంబంధించిన ఎనీ డౌట్స్ ఉన్నాడు మీరు చాట్ బాక్స్ లో అడగొచ్చు. అదే విధంగా మీకు అడ్మిషన్ కి సంబంధించి, అంటే మేము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గురించి కోచింగ్ ఇస్తాం కదా. సో జేఈ అండ్ నీట్ అండ్ ఆల్సో ఎంసెట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కు సంబంధించినటువంటి ఎలాంటి అడ్మిషన్ మీ కోర్సు కావాలన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నంబర్ నానా, 8977525461. లెట్స్ గో ఫర్ నానా. సో దిస్ వీడియో ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది ఐపీ వెబ్సైట్ తెలంగాణ ఛానల్. ఓకేనా? ఈ యొక్క ఛానళ్లలో ఎవరైతే తెలంగాణలో ఐపీ ప్రిపేర్ అవుతున్నారో, ఎంపీసీ కావచ్చు బైపీసీ కావచ్చు నాన్న. ఓకేనా? సైన్స్ స్ట్రీమ్ వాళ్ళు ఎంపీసీ కానీ బైపీసీ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ వీడియోను కనుక పర్టికులర్ చూస్తే ఈ వీడియోలో మీకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను నాన్న. ఆఫ్టర్ దిస్ క్లాస్ యూ కెన్ అటెంప్ట్ ఆల్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఎవరైతే ఈ క్లాస్ పర్ఫెక్ట్ గా వింటారో వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ లో 24 కి 24 అంటే మనకు 8 మార్క్స్ 8 క్వశ్చన్స్ అనేటి ఇస్తారు. మనం 6 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. యూ విల్ గెట్ 24. అంటే ఈ యొక్క సెక్షన్స్ ఈ యొక్క వెయిటేజ్ అంతా ఎంతనా 24. ఈ 24 కి 24 ఎలా మనం గెయిన్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం నాన్న. సో లెట్స్ గో ఫర్ స్టెప్ బై స్టెప్. సో దిస్ ఈజ్ నాన్న రెగ్యులర్ ప్యాటర్న్. ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఓకేనా ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ కు సంబంధించినటువంటి కెమిస్ట్రీ ఎగ్జామ్ నాన్న. కెమిస్ట్రీ ఎగ్జామ్ లో మనకు 3 పార్ట్స్ ఉంటాయి. సెక్షన్ ఏ 2 మార్క్స్, సెక్షన్ బి 4 మార్క్స్, సెక్షన్ సి 8 మార్క్స్ అనేటివి ఉంటాయి. సో మనకు ఆల్రెడీ 8 మార్క్స్ గురించి లాస్ట్ వీక్ డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ వీక్ వీఆర్ డిస్కసింగ్ టు 4 మార్క్స్. నెక్స్ట్ వీక్ 2 మార్క్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. సో ఎవరైతే ఈ మంత్ ఎండ్ వరకు ప్రాపర్ గా వీడియోస్ అన్ని చూస్తారో వీఆర్ గెట్టింగ్ ఫుల్ క్లారిటీ ఆన్ కెమిస్ట్రీ ఎగ్జామినేషన్. అది ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, కానీ ఈ రోజు మాత్రం ఫస్ట్ ఇయర్ మీదనే ఫోకస్ చేస్తున్నాను. యూ హ్యావ్ టు సీ దిస్ వన్. సో ఇక్కడ నమస్తే, వెల్కమ్ టు ది స్పార్క్ అకాడమీ. నేను మీ సిఎస్ఆర్, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ, హైదరాబాద్. ఓకే, ఈ రోజు మనము తెలంగాణ ఐపీకి సంబంధించినటువంటి 2025-26 లో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళ కోసం చేసినటువంటి ఒక వీడియో నాన్న. సో మనకు అందరికి తెలుసు ఐపీ ఎగ్జామినేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో. బిఫోర్ గోయింగ్ టు ఒక ఇంజనీర్ అయినా ఒక డాక్టర్ కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీ కంప్లీటెడ్ చేయాలి. ఓకేనా? సో ఈ ఐపీ గురించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మేము రెగ్యులర్ గా చేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు కూడా తెలంగాణలో ఎవరైతే తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్నారో, ఓకేనా, ఎంపీసీ కావచ్చు బైపీసీ కావచ్చు, వాళ్ళ కోసమే నేను పర్టికులర్ గా ఈ యొక్క వీడియోని తీసుకురావడం జరిగింది నాన్న. ఈ వీడియోలో నేను లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారో ఎవరైతే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గో ఇన్ టు ది టాపిక్. ఎస్ నాన్న. సో you already know that right now Spark Academy is bigger and better.
ఓకేనా. సో many subscribers are we are attending for this channels, ఓకేనా. Laterally, simply it is growing. You already know that all types of channels are growing every day. Next one, this is the one right now. Today this video is totally dedicated to the Telangana students who are preparing for the IP examination of 2025 first year, okay na. అదే విధంగా ఈ రోజు కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎలా వస్తాయనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. సో చూడండి, మనకు ప్యాటర్న్ ఎలా చేంజ్ లేదు, రెగ్యులర్ ప్యాటర్నే ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది నాన్న, బట్ మన తెలంగాణ వాళ్ళకు అలాంటి ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ ఇయర్ ఎలా ఉందో సిలబస్ అదే ఉంది, అండ్ ఆల్సో ప్యాటర్న్ కూడా అలానే ఉంది. ఇక్కడ చూడండి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. 3 సెక్షన్స్ అనేది డివైడ్ అయి ఉంటాయి. This is the section A, this is the section B, and this is the section C. You already know that this is for the 16 అన్న. ఎవరైతే 60/60 టార్గెట్ చేసి మేము ఈ ఇయర్ లో తెచ్చుకుందామని అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. మీరు కంపల్సరీ ఈ వీడియోని కనుక చూసినట్టయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో 16/16, ఓకేనా. 1 పార్ట్ అనేది ఈరోజు చెప్తున్నాను, సెక్షన్ సి అనే పార్ట్ గురించి చెప్తున్నాను. సో అందులో 16/16 ఎలా తెచ్చుకోవాలి ఎగ్జామ్ లో అనేది ఈరోజు చెప్తానా. సో లెట్స్ గో ఫర్, యూ ఆల్రెడీ నో దట్ దిస్ ఇస్ ద స్పార్క్ అకాడమీ. యూ కెన్ ఫాలో ఆన్ ది స్పార్క్ అకాడమీ ఆన్లైన్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ స్పార్క్ అకాడమీ ఇన్ ది యూట్యూబ్, ఓకేనా నాన్న. ఎస్, అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ అవర్ ఫ్రీ కమ్యూనిటీ, లెట్స్ గో ఫర్ ది వాట్సాప్. యూ కెన్ స్కార్ దిస్ వన్ అండ్ యూ విల్ గెట్ దట్ రెగ్యులర్ అప్డేట్స్ ఫ్రమ్ డే టు డే, ఓకే. ఎస్, see that nana. And also we are offering 3 courses nana, regular batch courses and journey batch and yuddham nana. This yuddham is online course, okay, and this restart batch and journey batch is offline courses nana. Restart batch for the those who are complete, ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. అండ్ ఆల్సో కొంతమందికి ఉంటారు, సార్ మేము ఇప్పుడు పరిచయం చేస్తున్నాం చేయొచ్చు అని. చేయొచ్చు, అది 11th 12th ఎవరైతే పరిచయం చేస్తున్నారో ఇప్పుడు చదువుతున్నారో వాళ్ళ కోసమే జర్నీ బ్యాచ్ అనేది చేయడం. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ నంబర్ చెప్తున్నాను చూడండి, 8977525461. ఈ నంబర్ కనుక కాల్ చేస్తే మీకు కోర్సెస్ కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేది మన మేనేజ్మెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా. అండ్ ఆల్సో యూ కెన్ కాంటాక్ట్ ఫిజికలీ టు ది బ్రాంచెస్ కూడా చేయొచ్చు. 3 బ్రాంచెస్ ఉన్నాయి, నారాయణగూడ and Medipatnam and ECL, okay. Yes, let's go into the topic. This is the 8 marks question nana, very important in examination of point of view. See that 8 marks ante idi section C lo vastundi nana. Section C nana, those who are from the rural areas, ఎవరైతే రూరల్ ఏరియాలో రిమోట్ ఏరియాలో ఉన్నారో మీకు ఒక మొబైల్ ఉండి జస్ట్ ఈ యొక్క కనెక్షన్ ఉంటే మాత్రం యూ కెన్ లర్న్ ఫ్రమ్ ది సిటీ. ఎవరైతే సిటీలో ఉన్నారో ఈక్వల్ గా మీరు కూడా ఈక్వల్ గా లర్నింగ్ చేస్తున్నారు. దట్ వై యూ విల్ గెట్ 60/60 ఇన్ ఎగ్జామినేషన్. చాలా మందికి ఉంటుంది, సార్ మేము విలేజ్ లో చదువుతున్నాం 60/60 వస్తాయి. డెఫినెట్లీ, ఎందుకు రావు? వీఆర్ గివింగ్ ద సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ది సిటీ పీపుల్ అండ్ రూరల్ పీపుల్ ఇన్ ఆల్ ఓవర్, ఓకేనా. ఎందుకంటే మీకు తెలుసు టెక్నాలజీ వచ్చిన తర్వాత యూ విల్ గెటింగ్ దట్ సో మచ్ క్లోజర్ టు ది ఆల్ స్టూడెంట్స్. ఎస్, దిస్ ఇస్ ద వన్ నాన్న. సెక్షన్ సి లో మనకు చాయిస్ అనేది ఉంటుంది. సో ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అండ్ ఆల్సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అండ్ ఆల్సో క్వశ్చన్స్ అన్ని తెలుసు, మన దగ్గర మెటీరియల్ ఉంది, అండ్ ఆల్సో మనకు చాయిస్ కూడా తెలుసు. బట్ అందరికి 16/60 రావు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఎలా అటెంప్ట్ చేస్తే మీకు 16/60 అనేవి వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తానా. సో కేర్ఫుల్ గా వీడియోని వాచ్ చేయండి. ఎస్, 8 మార్క్స్ చూడండి. 3 క్వశ్చన్స్ అనేది సెక్షన్ సి లో ఉంటాయి నాన్న. సో సెక్షన్ సి లో అవుట్ ఆఫ్ 3 యూ కెన్ అటెంప్ట్ ఓన్లీ 2 క్వశ్చన్స్. And that 2 questions kuda, each question carries 8 marks. That's why you are getting 16 marks from this section. So ikkada chudandi, long answer question anagane manam chaala mandi bhayapadaru, okayna. Sir time saripotunda lepothe exam ela rayanu. You have a clear time and you have a clear syllabus and ఏ చాప్టర్స్ వచ్చే కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ఇన్ టైమ్ లో మీరు అనుకున్న క్వశ్చన్ కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తే యూ విల్ గెట్ దట్ మాక్సిమం మార్క్స్. ఒకసారి చూద్దాం ఏ చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, తెలంగాణలో 12 to 13 చాప్టర్స్ అనేది ఫస్ట్ ఇయర్ లో ఉంటాయి. సో అన్ని చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయా? నో. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఫస్ట్ అది తెలవాలి. తర్వాత నేను అందులో నుంచి ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్
ఇది చూడండి, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా వచ్చి నుంచి రొటీన్ క్వశ్చన్స్ అనేది ఇందులోనే వస్తాయి. జస్ట్ చేంజ్ చేస్తారు, జస్ట్ అనేది చేంజ్ చేస్తారు. ఒకసారి బోర్ అడిగితే ఇంకోసారి క్వాంటా నెంబర్ అడుగుతారు, లేకపోతే ఇంకొకసారి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫ్ అడిగితే ఇంకోసారి డి బ్రోగ్లీ అని అడుగుతాడు. సో మనం చాలా క్లియర్ గా కూడా గెస్ చేయొచ్చు నాన్న ఏ క్వశ్చన్స్ అనేవి వస్తాయని. నెక్స్ట్ వన్ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే సో టోటల్ కెమిస్ట్రీ యూజ్ డిపెండింగ్ అపాన్ దిస్ చాప్టర్ నాన్న. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది కదా, ఈ చాప్టర్ లోనే మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది కెమిస్ట్రీకి సంబంధించి, ఎందుకంటే పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. వన్స్ యూ లెర్న్ ద పీరియాడిక్ టేబుల్ యూ కెన్ learn the entire chemistry very clearly. So next one చూడండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ 3 చాప్టర్స్ చూసినట్టయితే జనరల్ గా మనకు కెమిస్ట్రీలో 3 పార్ట్స్ ఉంటాయి నాన్న. వాట్ ఈస్ దట్? ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్ సెట్ చేసినప్పుడు ఈ మోడ్ లోనే చేస్తారు మాక్సిమం. చూడండి, ఒకటి ఫిజికల్ నుంచి ఇచ్చారు అండ్ ఒకటేమో ఆర్గానిక్, నెక్స్ట్ ఇంకోటేమో ఇన్ఆర్గానిక్ నుంచి కూడా ఇచ్చారు. అంటే అవుట్ ఆఫ్ 3 లో మనకు ఒక చాయిస్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ వన్ చాయిస్. చాలా మంది అడుగుతున్నారు స్టూడెంట్, సార్ మేము ఒక 2 చాప్టర్ చదివితే సరిపోతుందా, వీ విల్ గెట్ దట్ మాక్సిమం మార్క్స్. నా సజెషన్ ఏంటంటే చాయిస్ అనేది ఎగ్జామ్ లో తీసుకోవాలి, ప్రిపరేషన్ లో కాదు. ఓకేనా? సో ఎందుకు అంటున్నానంటే, ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ బట్ దే ఆర్ ఆస్కింగ్ ఎన్ డిఫరెంట్ క్వశ్చన్, అప్పుడు ఏమవుతుంది, యూ ఆర్ పర్ఫెక్ట్లీ ప్రిపేర్ దీస్ 3 ఇఫ్ 1 ఈస్ మిస్సింగ్ యూ ఆర్ గెట్టింగ్ 16/60. నేనేం చెప్తాను, ఇప్పుడు మీరు అడిగినారు సార్ 2 చాప్టర్ చదువుకోండి మీకు వచ్చేస్తుంది అని చెప్తాను. బట్ ఎగ్జామినర్స్ అనేటి అందరూ ఒకలాగా ఉండరు, దే హ్యావ్ టు చెక్ అవర్ నాలెడ్జ్. కొన్ని డిఫరెంట్ కూడా అడుగుతారు, న్యూమరికల్ కూడా అడగచ్చు. చాలా సార్లు ఐపీఎలో న్యూమరికల్ అనేది అడగరు. బట్ ఇన్ కేస్ ఆఫ్ దే వాంట్ టు గివ్ 1 క్వశ్చన్ అండ్ ఆస్కింగ్ దిస్ వన్, what will happen, you will lose the marks. So చూడండి, అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా? అండ్ ఆల్సో వి సజెస్ట్, కొంతమంది ఉంటారు సార్ మేము మొత్తం చదవాలని. ఎవరైతే 2 చాప్టర్ ప్రిపేర్ అవుతారో 100% ప్రిపేర్ కావాలని, అంటే దట్ మీన్స్ వీ కెన్ అటెంప్ట్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఈ మైండ్ సెట్ తోటి ఉన్నప్పుడు మాత్రం యూ కెన్ ఫాలో దిస్ వన్. సన్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఏం క్వశ్చన్స్ వచ్చాయి, క్లాసిఫికేషన్ లో ఏం క్వశ్చన్స్ వచ్చాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఏం క్వశ్చన్స్ వచ్చాయి అన్న. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ నాన్న ఇన్ ది లైవ్ చాట్. I will clear your doubts. Okay na? Yes, whether it is admission or chemistry subject doubts or any examination, ఏదైనా ఎగ్జామ్ గురించి కూడా మీరు ఈ యొక్క చాట్ బాక్స్ లో మీరు అడగొచ్చు. yes, let's go for nana another one. సో ఫస్ట్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్, దీన్నే మనం స్ట్రక్చర్ ఆఫ్ ఆటం అంటాం. సో జనరల్ గా అటామిక్ స్ట్రక్చర్ లో మనం ఆటం గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఆటం అనేది డిస్కస్ చేస్తాం. సో ఓకేనా, ఇట్ ఈస్ ఇండివిజిబుల్. మనం ఏదైనా ఒక పెన్ తీసుకోండి, సపోజ్ దిస్ పెన్ ఈజ్, ఇఫ్ యూ కట్ దిస్ పెన్ అంటిల్ ఇట్ ఈస్ నాట్ డివైడెడ్, అంటే డివైడ్ కావద్దిగా, అంతవరకు కట్ చేస్తే ఆ యొక్క పార్ట్ ఉందిగా, దాన్ని మనం జనరల్ గా ఆటం అంటాం నాన్న. ఓకేనా? ఈ ఆటం కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి మనకి ఈ యొక్క చాప్టర్ లో ఉన్నాయి. సో ఫండమెంటల్ పార్టికల్స్ ఏముంటాయి, ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. దీస్ 3 ఆర్ ద ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఫర్ దిస్ వన్. ఓకేనా? ఈ యొక్క ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ తోటి టోటల్ గేమ్ ఆఫ్ కెమిస్ట్రీ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్ రన్ అవుతుంది. అది ఏ విధంగా సింపుల్ గా చూస్తాను చూడండి. జనరల్లీ ప్రోటాన్, ఓకేనా, అండ్ న్యూట్రాన్ హియర్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్, అండ్ ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ ఏ సర్టెన్ డిస్టెన్స్ లో రన్ అవుతుంది. ఓకేనా? దీన్నే మనం జనరల్ గా బోర్ ఓకేనా, బోర్ అటామిక్ మోడల్ అంటాం. ఓకేనా? అంటే లిటిల్ బిట్ ఆఫ్ క్లియర్ మోడల్ అన్నమాట. నాట్ 100% పర్ఫెక్ట్, బట్ మాక్సిమం అంటిల్ దే డిస్కవర్ దిస్ బోర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, అండ్ థామ్సన్ మోడల్ అని ఉంటుంది, దీన్నే వాటర్ మెనల్ మోడల్ అంటాం. అండ్ రూథర్ఫర్డ్ మోడల్ ఉంటుంది, దీన్నే మనం జనరల్ గా ప్రోటాన్ ఎవరైతే ఫైండ్ అవుట్ చేశారో ఆ సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసి బోర్ అటామిక్ మోడల్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్వాంటమ్ నంబర్స్. ఓకే, చూడండి మనం క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతాడు సార్. సో ఇన్ని మోడల్స్ ఉన్నాయి, ఏ క్వశ్చన్ అడుగుతాడు సార్. సింపుల్ లాజిక్, ఏదైతే అప్డేటెడ్ వర్షన్ ఉందో, మనకి ఇప్పుడు కొత్త మొబైల్ వస్తుంది, ఓల్డ్ మొబైల్ ఉంటుంది, మనం ఏం చేస్తాం, కొత్త మొబైల్ తీసుకుంటాం. ఇన్ ద సేమ్ వే ఏవైతే అప్డేటెడ్ మోడల్స్ ఉన్నాయో వాటి మీద మాత్రమే క్వశ్చన్ అనేది ఎక్కువ సార్లు అడగడం జరిగింది నాన్న. ఏమున్నాయి చూడండి, క్వాంటమ్ మెకానికల్ ఆఫ్ మోడల్ ఆఫ్ ఆటమ్ అండ్ క్వాంటమ్ నంబర్స్, అండ్ అనదర్ వన్ ఈస్ బోర్. ఓకేనా? బోర్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయింది. దీంట్లోనే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేది
కంపల్సరీ ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద పోస్ట్లెట్స్ ఆఫ్ బోర్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఆర్ డిస్క్రైబ్ అని కూడా అంటాడు. సో యూ కెన్ రైట్ దట్ వన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సింప్లీ చెప్తాను చూడండి, 5 సిరీసెస్ ఉంటాయి, లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, ఫండ్. ఓకేనా, ఈ యొక్క అన్ని సిరీస్ గురించి కూడా మీరు మంచి నీ డయాగ్రామ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ గెట్ దట్ మాక్సిమం మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్. ఓకేనా, అండ్ ఆల్సో ఇవి కాకుండా ఏమున్నాయి సార్ అటామిక్ స్ట్రక్చర్ లో? సింపుల్ థింగ్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ కు సంబంధించి ఉంటుంది. థర్డ్ వన్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఫోర్త్ వన్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. దీని మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ప్రిఫర్ ఆర్ ఐ సజెస్ట్ దట్ దీస్ బోర్ అండ్ క్వాంటమ్ నంబర్స్ ఎవ్రీ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ఎగ్జామినేషన్. ఈ బోర్ అండ్ క్వాంటమ్ ఈ రెండు కూడా ఎగ్జామ్ లో ఎక్కువ సార్లు రిపీట్ చేస్తాను. నేను మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా చూపిస్తాను నాన్న. సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు మన, ఎందుకంటే సార్ మీరు చెప్పింది వచ్చినాయా లేదా అని ఒకసారి చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకోండి. ఈ టాపిక్స్ మీరు పక్కాగా ప్రిపేర్ అయితే యూ విల్ గెట్ దట్ మాక్సిమం ఇన్ ది అటామిక్ స్ట్రక్చర్. ఆర్ యూ క్లియర్ రైట్ నౌ? ఎస్, ఎనీ క్వశ్చన్స్ నాన్న? ఎస్, శ్రీ నడికట్ల సార్, థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ వాట్ క్వశ్చన్స్ విల్ కమ్. ఎస్, వెరీ గుడ్. అండ్ రాజు కలారి అండ్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్, సో ఆస్క్ యువర్ డౌట్స్ నాన్న. ఓకేనా, ఆస్క్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ఎగ్జామినేషన్. ఎందుకంటే మీకు చెప్పాను లైవ్ లో ఉన్నప్పుడు ఆ కిక్ వేరే ఉంటుంది, మీకు తెలుసు, రికార్డ్ కంటే మీకు తెలుసు. సో ఎంజాయ్ దట్ క్లాస్ అకార్డింగ్ విత్ యువర్ డౌట్ క్లారిఫికేషన్స్. ఎస్, నెక్స్ట్ వన్ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం. అయితే ఈ చాప్టర్ లో 2 పార్ట్స్ ఉంటాయి నాన్న, జనరల్ గా 2 పార్ట్స్. ఏంటి సార్? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక పార్ట్, అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆర్ పీరియాడిక్ ట్రెండ్స్ అంటాం కదా, అది కూడా ఒక పార్ట్ ఉంటుంది. అంటే ఐదర్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా ఆర్ దట్ ఏరియా. సో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది మనకు ఏ క్వశ్చన్ వస్తుంది అని చెప్పేసి. జనరల్ గా క్లాసిఫికేషన్ అంటే ఏమొస్తుంది నాన్న? ఎస్, పి, డి అండ్ ఎఫ్ బ్లాక్. ఈ యొక్క 4 బ్లాక్స్ అనేది జనరల్ గా క్వశ్చన్ అడుగుతారు. చాలా సార్లు అడిగిండు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఎస్, పి, డి, ఎఫ్ బ్లాక్స్ గురించి అడుగుతున్నారు. ఓకే, అండ్ ఇన్ కేస్ ఆఫ్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్, అనదర్ ఆల్టర్నేటివ్ ఏంటిదంటే వాట్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీసిటీ. ఫస్ట్ వాట్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీ అని అడుగుతాడు, అండ్ ఎక్స్ప్లెయిన్ ఏమంటాడు? ఎక్స్ప్లెయిన్ దీస్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్. గ్రూప్స్ అండ్ పీరియడ్ లో ఇవి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయని అడుగుతాడు. ఫస్ట్ వన్ చూడండి, అటామిక్ రేడియస్. సెకండ్ వన్ అయనైజేషన్ ఎనర్జీ. థర్డ్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ. ఫోర్త్ వన్ ఎలక్ట్రోపాజిటివిటీ. ఫిఫ్త్ వన్ ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. చూడండి 5 ప్రాపర్టీస్ ఉన్నాయి నాన్న, కానీ ఎగ్జామ్ లో ఎనీ 2 అనేది అడుగుతాడు. సమ్ టైమ్స్ డైరెక్ట్లీ 4 కూడా అడిగాడు, 4 కూడా అడిగేసి డైరెక్ట్. సో ఈచ్ క్వశ్చన్ ఓకేనా, ఈచ్ ప్రాపర్టీ 2 మార్క్స్ కాబట్టి 4 into 2 8 అనేది యూ విల్ గెట్ దట్ వన్. ఓకేనా నాన్న? సో క్లాసిఫికేషన్ లో ఈజియెస్ట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, ఎందుకంటే ఫుల్ క్లారిటీ ఉంది. ఐదర్ బ్లాక్ క్వశ్చన్ ఆర్ యూ కెన్ గెట్ దట్ వన్, దిస్ వన్. ఓకే, ఎస్ ఎస్, బదుల రేణుకా, థ్యాంక్ యూ. ఎస్ ఎస్ ఎస్, ఓకే నాన్న, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ కెమిస్ట్రీ సబ్జెక్ట్. ఓకేనా నాన్న? ఎస్, నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. చాలా మంది ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే కొంచెం షివరింగ్ అనేది వస్తుంది. ఓకేనా, జనరల్ గా షివరింగ్ వస్తుంది. ఎందుకంటే సార్ ఈ కార్బన్ ఏంటో అర్థం కాదు, ఈ మీథేన్ ఏంది, ఈథేన్ ఏంది అని చెప్పి చాలా సార్లు క్వశ్చన్స్ అనేది చేస్తారు. ఇప్పుడు చూడండి నాన్న, ఇఫ్ యూ వాంట్ టు అటెంప్ట్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బేసిక్స్ క్లియర్ గా ఉండాలి నాన్న. ఫాస్ట్ గా చెప్పేస్తాను, బేసిక్ క్లియర్ ఉండాలి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అనేది నేను క్లియర్ గా చెప్తాను ఇప్పుడు. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి బేసిక్ ప్రిన్సిపల్ నుంచి. ఓకేనా, బేసిక్ ప్రిన్సిపల్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మెజారిటీ వచ్చేసి హైడ్రోకార్బన్ నుంచి వస్తుంది. పక్క క్వశ్చన్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ అంటే ఏముంటాయి నాన్న? జనరల్ గా హైడ్రోజన్ అండ్ కార్బన్ ఉండాలి కాంపౌండ్. సింపుల్, అంతేనా సార్? అంతే. ద కాంపౌండ్స్ విచ్ కంటైనింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. ఎంత సింపుల్ గా ఉంది చూడండి. కార్బన్ హైడ్రోజన్ ఏమున్నాయి సార్? మరి ఏం లేదు, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. ఓకేనా, ఆల్కీన్ అండ్ ఆల్కైన్. ఇది కాకుండా ఒక స్పెషల్ కాంపౌండ్ అని ఒకటి ఉంటుంది, దీన్నే మనం బెంజీన్ అంటాం. ఓకేనా, దిస్ ఈస్ ద స్పెషల్ అపియరెన్స్ అనమాట. సినిమాలలో కూడా వస్తాయి కదా స్పెషల్ అపియరెన్స్. ఇన్ ది సేమ్ వే యూ ఆర్ గెట్టింగ్ దిస్ బెంజీన్ ఇస్ ద స్పెషల్ అపియరెన్స్. ఎప్పుడైతే స్పెషల్ అపియరెన్స్ ఉంటుందో దీనికి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కంపల్సరీ. ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్. అంటే బెంజీన్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ లో ఎక్కువ అడిగే ఛాన్స్ ఉన్నది. అండ్ ఆల్సో ఆల్కేన్ ఇందులో ఏమున్నాయి నాన్న? అయితే ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్టీస్, ఈ రెండే ఉంటాయి. ఇంత ఈజీ ఎక్కడైనా ఉంటుందా? కానీ చాలా మంది ఆర్గానిక్ అంటే చాలా 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 టఫ్ గా ఫీల్ అవుతారు. ఓకేనా, if you know the path, if you know how to approach, it will be become very easy.
ఎస్ సీ దట్ నానా. సో దిస్ ఇస్ ద వన్. ఆల్కేన్ నుంచి ప్రిపరేషన్స్ అడగొచ్చు, ప్రాపర్టీస్ గురించి అడగొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్ రియాక్షన్ విత్ ఓజోన్ ఏమవుతుంది, ఓజోనైడ్ వస్తుంది. ఆల్కేన్ ఇస్ కన్వర్టెడ్ టు ది ఆల్కేన్ ఏమవుతుంది, ఏం వాడుతున్నాం, ఓకేనా, డిహైడ్రేషన్ ఏజెంట్, హైడ్రోజనేషన్ అనేది అందులో మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఓకేనా. సో దిస్ ఇస్ ద వన్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా ఇంత క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఒకసారి చూద్దాం సార్, మరి మీరు చెప్పినవి నిజంగా ఎగ్జామ్ లో వచ్చినాయా, ఎట్లా తెలుస్తుంది? ప్రీవియస్ ఒకసారి చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే నేను చెప్పిన వస్తేనేమో యూ కెన్ ఫాలో, అదర్వైజ్ యూ కెన్ రీడ్ యువర్ ఓన్ సెల్ఫ్, ఓకేనా. ఎస్ చూద్దాం. సీ దట్ ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఒక పేపర్ అనేది తీసుకున్నాను, ఓకేనా. సీ దట్ వాట్ ఆర్ ద పోస్ట్లేట్స్ ఆఫ్ బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. చూడండి ఇది ఏ చాప్టర్ నుంచి వచ్చింది, కంపల్సరీ అటామిక్ స్ట్రక్చర్. ఫస్ట్ చూడగానే ఆ చాప్టర్ ఏదనేది ఫైండ్ అవుట్ చేయాలి నాన్న. ఎందుకు అంటే చూడండి, అవుట్ ఆఫ్ 3లో కూడా ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 16/16 వస్తాయి అనేది నేను చెప్తాను, ఓకేనా. ఎందుకంటే చాలా డిఫరెన్స్, అందరు రాస్తారు, మరి అందరికి 16 రావు, 15 వస్తాయి, 15.5 వస్తాయి, ఓకేనా, లేదు 14 వస్తాయి. ఎందుకు వస్తుంది అనేది సెలక్షన్ కూడా ఇంపార్టెంట్, క్వశ్చన్ సెలక్షన్ కూడా ఇంపార్టెంట్. సీ దట్ బోర్ పోస్ట్లేట్స్ అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, హైడ్రోజన్ ఆటమ్ అండ్ డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మోడల్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ వేరీ సిరీస్ ఇన్ ది లైన్ స్పెక్ట్రా అన్నాడు. అంటే రెండు స్ప్లిట్ చేశాడు క్వశ్చన్ లో. చాలా మంది బోర్ అనగానే వాళ్ళకి తెలిసింది రాస్తూనే ఉంటారు, అలా రాయొద్దు. అలా రాస్తే ఎగ్జామ్ లో 8/8 రావు. మరి ఏం చేయాలి, క్వశ్చన్ ఏం అడిగాడు, వాట్ ఆర్ ద పోస్ట్లేట్స్ ఆఫ్ బోర్ హైడ్రోజన్ ఆటమ్. ఫస్ట్ పోస్ట్లేట్స్ రాయాలి, పోస్ట్లేట్స్ తర్వాత ఏమన్నాడు, డిస్కస్ ద ఇంపార్టెన్స్. దాని ఇంపార్టెన్స్ దేని గురించి, హైడ్రోజన్ స్పెక్ట్రం గురించి. అంటే పోస్ట్లేట్స్ అనేది ఒక పార్ట్, హైడ్రోజన్ స్పెక్ట్రా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక పార్ట్. ఎవరైతే ఈ రెండు కూడా క్లియర్ గా నీట్ డయాగ్రామ్ తోటి ప్రజెంటేషన్ చేస్తారో ఎగ్జామినర్ కి ఛాన్సే లేదు, 8/8 ఇవ్వాల్సిందే. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ డిఫైన్ IE1 IE2. ఇక్కడ చూడండి ఇవి చాలా చిన్న వర్డ్స్ లెక్క కనిపిస్తాయి, బట్ ఇదే మన యొక్క 60/16 డిసైడ్ చేస్తుంది. ఏంటి సార్, డిఫైన్ అన్నాడు, ఇంకా మీరు ఏం ఎలాబరేట్ చేయొద్దు, డిఫైన్ చేయాలి అంతే. ఏంటిది IE1 IE2. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ IE1? అయనైజేషన్ ఎనర్జీ. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ది రిమూవ్ ద అవుటర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ దిస్ ఆటమ్, అంటే దాన్నే అయనైజేషన్ ఎనర్జీ అంటారు. 1 ఎలక్ట్రాన్ అయితే 1, 2 ఎలక్ట్రాన్స్ అయితే సెకండ్, ఇలా ఉంటాయి. యూ కెన్ రీడ్ దట్ వన్. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి వై అన్నాడు, ఇక్కడనేమో డిఫైన్ అన్నాడు, ఇక్కడనేమో వై అన్నాడు. వై అంటే ఎందుకు, IE2 is greater than IE1. ఎందుకు IE2 is greater than IE1 అని దానికి రీజన్ అనేది యూ హ్యావ్ టు ప్రెజెంట్. దెన్ ఆఫ్టర్ డిస్కస్ ద ఫ్యాక్టర్స్ అట. ఫ్యాక్టర్స్ చూడండి, ఫ్యాక్టర్స్ ఈ 3 స్ప్లిట్టింగ్ 3 చేశాడు. ఫస్ట్ డిఫైన్ చేయమన్నాడు, తర్వాత వై అన్నాడు, ఈ రీజన్ అనేది. నెక్స్ట్ వన్ ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. సో ఎవరైతే ఇంత క్లియర్ గా రాస్తారో ఎగ్జామినేషన్ లో దే విల్ గెట్ 8/8. అనదర్ చూడండి, మోస్ట్ ఫేవరెట్ ఆర్గానిక్. చూడండి ఎస్టలిన్ అడిగాడు, ఇది ఆల్కైన్ లో వస్తుంది. ఎస్టలిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ వాటర్, ఏమొస్తుంది, హైడ్రోజన్ తోటి ఏమొస్తుంది, హాలోజన్ తోటి ఏమొస్తుంది, అండ్ హైడ్రోజన్ హాలైడ్ తోటి ఏమొస్తుంది అనేది ఎవ్రీ రియాక్షన్ ఈజ్ క్లియర్ ఇన్ దట్ వన్ నాన్న. ఓకే, ఎస్, లెట్స్ గో ఫర్ దిస్ వన్. అనదర్ వన్, సీ దట్ ఇంకొక పేపర్ కూడా చూద్దాం. ఎందుకంటే ఈ పేపర్ అనేది నేనే తయారు చేసిన అనుకుంటారు, యాక్చువల్ మీరు ప్రీవియస్ పేపర్ అంటే మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎస్, దిస్ దట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పోర్ట్స్ ఆఫ్, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది చూడండి 1 చాప్టర్ నుంచి, అండ్ ఆల్సో హైడ్రోజన్. బట్ ఇక్కడ చూడండి పీరియాడిక్ ప్రాపర్టిసిటీ అడిగాడు, పీరియాడిక్ ప్రాపర్టిసిటీ అండ్ ఫాలోయింగ్ ఏమి ఇచ్చాడు, అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఇచ్చాడు. చూడండి దీనికి 2 మార్క్స్, దీనికి 2 మార్క్స్, దీనికి 2 మార్క్స్, దీనికి 2 మార్క్స్. ఎవరైతే ఏ ఒక్కటి మిస్ చేసినా కూడా మీకు ఫుల్ మార్క్స్ అనేది రావు. సో పీరియాడిక్ ప్రాపర్టీ చేయాలి, అటామిక్ రేడియస్ రాయాలి, అండ్ దీస్ విల్ బి క్లియర్లీ యూ కెన్. నెక్స్ట్ వన్ చూడండి, గివ్ ఎనీ 2 మెథడ్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఎస్టలిన్. చూడండి మాక్సిమం ఎస్టలిన్ అడుగుతున్నాడు, ఎందుకో మరి ఎగ్జామ్ మనకి అదే ఇష్టం కావచ్చు మేబీ, ఓకేనా. ఏదైతే మనం ప్రిపేర్ కావాలి, ఓకేనా. ఎస్టలిన్ అడుగుతాడు, ఇన్ కేస్ ఆఫ్ మిస్ అయితే బెంజిన్ అడుగుతాడు, లేకపోతే ఇథిలిన్ అడుగుతాడు. ఇంతకు మించి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి దీంట్లో రావు. నెక్స్ట్ వన్ చూడండి, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ఓజోన్. వాటర్ అంటే H2O తో రియాక్షన్, ఓజోన్ అంటే O3 తో రియాక్షన్. ఓజోన్ తోటి ఏం ఫామ్ అవుతుంది అన్న, ఓజోనైడ్ ఫామ్ అవుతుంది, ఓకేనా. ఓజోనైడ్ ఫామ్ అవుతుంది, దానికి సంబంధించిన ప్రిఫరెన్స్. అండ్ లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, ఒక్క పేపర్ చెప్పేస్తాను, దీంతో నేను మీకు క్లారిటీ వచ్చేస్తుంది. యూ విల్ క్లోజ్ దిస్ వన్. అవర్ ద క్వాంటమ్ నంబర్. చూడండి ప్రతిసారి బోరేనా, మేము కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతామని క్వాంటమ్ నంబర్స్ వస్తాయి. చూడండి క్వాంటమ్ నంబర్స్ NLM, ఓకేనా. ఇంకోటి ఎస్ అనేది మిస్ అయింది, ఎందుకంటే సింపుల్ కాబట్టి దాన్ని ఏమి అడగలేదు. ఎస్ చూడండి NLM, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజ్యూముతల్ క్వాంటమ్ నంబర్ అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ గురించి అడిగాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ సిగ్నిఫికెన్స్ ఏంటిదన్నా, సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటల్స్. అండ్ అజ్యూముతల్ క్వాంటమ్ నంబర్ ఏంటిదన్నా, shape of the orbitals it will explain. And magnetic quantum number nana, this will explain the orientation of the orbital. చూడండి ఈ సిగ్నిఫికెన్స్, ఈ లైన్స్ రాయకుండా మీరు ఎంత రాసినా కూడా
మీకు మార్క్స్ రావు. ఎందుకంటే క్వశ్చన్ అనేది చెప్పాడు, సిగ్నిఫికెన్స్ చెప్పాలి అండ్ క్వాంటమ్ నంబర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. నెక్స్ట్ వన్, డిఫైన్ I1 I2 ద సేమ్ క్వశ్చన్, ఇట్ ఈస్ రిపీటెడ్. అండ్ లాస్ట్ వన్ చూడండి, రైట్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్ వచ్చింది. చూడండి బెంజిన్, ఓకేనా, C6H6. ఈ డయాగ్రామ్ ఎప్పుడు మీ మైండ్ లో ఉండాలి, C6H6 అనేది. నెక్స్ట్ చూడండి, హౌ మిథైల్ బెంజిన్ అండ్ ఎసిటోఫినాన్. దీని నుంచి మిథైల్ బెంజిన్ అంటే ఏం లేదు, బెంజిన్ మీద మిథైల్ గ్రూప్ అటాచ్మెంట్ అవుతుంది. ఎసిటోఫినాన్ అంటే ఏం లేదు, బెంజిన్ మీద COCH3 వస్తుంది. కానీ ఇవి రావడానికి ఏం రియేజెంట్స్ వాడతాం అనేది మనకు తెలియాలి. ఒకటేమో ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, సెకండ్ వన్ ఇస్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ సంబంధించి వస్తాయి. సో యూ కెన్ ప్రిపేర్ లైక్ దిస్, ఓకేనా. సో క్లారిటీ వచ్చి, కానీ మీరు ఒకటి కామన్ అబ్జర్వ్ చేయండి, ఒక క్వశ్చన్ రిపీట్ చేస్తుండు కంపల్సరీ, ప్రతిసారి ప్రీవియస్ పేపర్ చూసినట్టయితే మిగతా రెండు మార్చేస్తున్నాడు, ఓకేనా. సో ఇఫ్ యూ ఆర్ క్లారిటీ అబౌట్ దిస్ వన్, యూ విల్ గెట్ దట్ మాక్సిమం మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్, ఓకేనా. ఇక్కడ చూడండి 4 మార్క్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఏమంటున్నానంటే ఈ చాప్టర్ ఇది పార్ట్ B లో ఉంటుంది నాన్న, చాలా మందికి తెలుసు, బట్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్, పార్ట్ B సెక్షన్ లో 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు మనకు. 8 క్వశ్చన్స్ చూడండి, 1 2 3 4 5 6 7 అండ్ 8 క్వశ్చన్స్. సరే ఈ 8కి 8 అటెంప్ట్ చేయాలా? నో, ఓన్లీ 6 అటెంప్ట్ చేస్తే చాలు. యూ హ్యావ్ టు చాయిస్ ఆఫ్ 2 క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్ అనేది చాయిస్. సో 6 into 4 యూ విల్ గెట్ 24 మార్క్స్. ఈ యొక్క టోటల్ సెక్షన్ చూడండి 24 మార్క్స్. సో ఫస్ట్ సెక్షన్ వచ్చి 20, థర్డ్ సెక్షన్ వచ్చేసి C సెక్షన్, దట్ ఈస్ 16 మార్క్స్. చూడండి మీరు ఏ రకంగా చూసినా ఈ యొక్క సెక్షన్ కే హైయెస్ట్ మార్క్స్ అనేది ఎగ్జామ్ లో ఇవ్వడం జరిగింది. చూడండి సెక్షన్ B లో నంబర్ ఆఫ్ క్వశ్చన్ 6, నెంబర్ ఆఫ్ ద మార్క్స్ యూఆర్ గెయిన్ 24, ఓకేనా. 24 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఎస్, నెక్స్ట్ వన్ సి దిస్ నాన్న. ఏ చాప్టర్స్ వస్తాయి సార్? మరి ఉన్న అన్ని చాప్టర్స్ వస్తాయా 4 మార్క్స్? లేదు, ఓకేనా. సో తెలంగాణకు సంబంధించినటువంటి సిలబస్ ను కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ వేరే ఉన్నాయి, అది లాస్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే విధంగా 4 మార్క్స్ చాప్టర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. అవి ఏంటి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ రైట్ నౌ. ఫస్ట్ వన్ చూడండి, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకు అంటున్నానంటే జనరల్ గా ఎవ్రీ చాప్టర్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయమ్మా? 1 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. కానీ ఓన్లీ ద 1 చాప్టర్ విచ్ విల్ గివ్స్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈక్వల్ టు ది 8 మార్క్స్. 8 మార్క్స్ పెద్ద క్వశ్చన్ ఎలా అయితే రాస్తామో లాంగ్ క్వశ్చన్, ఓకేనా, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చనే. కానీ ఈ చాప్టర్ లో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వీటికి కంపల్సరీ 4 మార్క్స్ సంబంధించిన 2 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. కంపల్సరీ 2 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. చూడండి ఎంత ఈజీనో, అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఇక్కడనే అయిపోతాయి మనం నేర్చుకుంటే. అంటే ఇంకెంత 4 క్వశ్చన్స్. ఆ చాప్టర్స్ అనేవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు, ఓకేనా. సో ఈ చాప్టర్ లో చూడండి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి, స్టేట్ సబ్ మ్యాటర్ లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి, స్టాక్యోమెట్రీలో ఒక 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ థర్మోడైనమిక్స్ 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ కెమికల్ ఈక్విలిబ్రియం 4 మార్క్స్ క్వశ్చన్. దెన్ ఆఫ్టర్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ క్వశ్చన్. దెన్ ఆఫ్టర్ P బ్లాక్ లో 4 మార్క్స్ సంబంధించి గ్రూప్ 13 ఆర్ గ్రూప్ 14. ఎక్కువ శాతం గ్రూప్ 13 అడగడం జరుగుతుందా, ఎందుకంటే గ్రూప్ 14 లో 2 మార్క్స్ క్వశ్చన్ జరుగుతాయి. ఇన్ కేస్ ఆఫ్ అడిగినా కూడా గ్రూప్ 14 నుంచి అడిగినా కూడా గ్రూప్ 13 లో 2 మార్క్స్. కానీ మాక్సిమం మనకు దీని నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో చూడండి 1 చాప్టర్ 2 3 4 5 6 7 ఓన్లీ 7 చాప్టర్స్ ఉన్నాయి. కానీ 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 8 క్వశ్చన్ అనేది ఇది అన్నమాట, ఓకేనా. మిగతా చాప్టర్ అన్ని 6 చాప్టర్ నుంచి 6 1 1 క్వశ్చనే వస్తుంది. కానీ ఈ ఒక్క చాప్టర్ లో మాత్రము మనకు 2 క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరిగింది. సో ఈ చాప్టర్ లో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది చూద్దాం. సో ఫస్ట్ గా టాపిక్స్ చూడండి. టైప్స్ ఆఫ్ బాండ్స్ మీరు కంపల్సరీ చదవాలి. టైప్స్ ఆఫ్ బాండ్ లో ఏముంటది? అయానిక్ బాండ్, నెక్స్ట్ కోవలెంట్ బాండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్ అంటే ఇందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేది. నెక్స్ట్ వన్ హైబ్రిడైజేషన్. థర్డ్ వన్ చూడండి, నెక్స్ట్ డైపోల్ మూమెంట్. ఫోర్త్ వన్ చూడండి, థియరీస్ ఉన్నాయి. విబిటి థియరీ, విఎస్ఈ, పిఆర్ థియరీ, ఎంఓటి థియరీ. వీటికి సంబంధించిన ఎనీ క్వశ్చన్ అనేది ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి హైడ్రోజన్ బాండింగ్ ఉంది అండ్
బాండ్ పారామీటర్స్ కూడా ఉన్నాయి, బాండ్ పారామీటర్స్ ఉన్నాయి. కానీ మాక్సిమం దీనిలో వచ్చే 2 క్వశ్చన్ చూడండి, హైబ్రిడైజేషన్ ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ వన్ చూడండి, టైప్స్ ఆఫ్ బాండ్ అడగొచ్చు, లేకపోతే విబిటి థియరీ అనేది అడగొచ్చు. ఇట్స్ డిపెండింగ్ అపాన్, ఒకసారి ఆ క్వశ్చన్ అడిగితే ఇంకోసారి వేరే క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. కానీ ఫస్ట్ ప్రియారిటీ హైబ్రిడైజేషన్, సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఎంఓటి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేది ఎక్కువ అడగడం జరుగుతుంది. సో దీంట్లో విబిటి విఎస్పిఆర్ థియరీ కూడా ఉంది. సో దీని నుంచి క్వశ్చన్స్ అనేటి ఎక్కువ అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ అనేటి ఏ విధంగా అడిగాడు, సో ఎగ్జామ్ లో ప్రీవియస్ ఇయర్ లో ఎలా అడిగాడు అనేది నేను అప్కమింగ్ స్లైడ్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే చూడండి నాన్న, ఎస్ ఎనీబడి ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ ఆన్ దిస్ వన్. ఎవరైనా మీరు క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఇక్కడ అడగచ్చమ్మా. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ చూడండి, 2 క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా హైబ్రిడైజేషన్ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నుంచి ఎక్కువ అడుగుతాడు. సో ఎలా అడుగుతాడు, హైబ్రిడైజేషన్ టైప్స్ అడుగుతాడా, ఏదైనా మాలిక్యూల్ ఇచ్చి అడుగుతాడా, ఏంటిది అనేది కూడా నేను అప్కమింగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ నాన్న, ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇక్కడ చూడండి, కెమికల్ బాండింగ్ లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, ఓకేనా, మాలిక్యులర్ స్ట్రక్చర్ కు సంబంధించి ఒక క్వశ్చన్ అనేది, అదే ఎంఓటి థియరీస్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ అనేది. నెక్స్ట్ చూడండి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ లాస్ అనేవి ఉంటాయి, బాయ్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, గేలు సాక్ లా, డాల్టన్ పార్షియల్ ప్రెషర్ లా, అండ్ గ్రాహమ్స్ డిఫ్యూషన్ లా, అండ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఈ లాస్ అనేది ఏదైనా అడగొచ్చు, మీకు లాస్ ఏదైనా 2 అడగొచ్చు, లేకపోతే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డిరైవ్ కి సంబంధించి అడగొచ్చు, లేదా ఎనీ వన్ అని ఇచ్చేసి వేరే ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వచ్చు. ఇది కాకుండా వెరీ 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 ఇంపార్టెంట్, కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. వెరీ 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 ఇంపార్టెంట్ నాన్న. సో ఒకవేళ లాస్ ఇవ్వలేదు అనుకుంటే ఖచ్చితంగా కైనెటిక్ మాలిక్యులర్ థియరీ అనేది కంపల్సరీ. హాయ్ నాన్న, సాయి గణేష్, ఎనీ క్వశ్చన్స్? ఓకేనా? విచ్ కాలేజ్ యు ఆర్ బిలాంగ్స్ టు అండ్ యు ఆర్ ఎంపీసీ ఆర్ బైపీసీ, ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్. సాయి గణేష్, ఓకేనా నాన్న? ఈ వీడియో నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడనా, యూ విల్ గెట్ దట్ ఫుల్ క్లారిటీ అండ్ 4 మార్క్స్ ఆఫ్ ది ఐపీ ఎగ్జామినేషన్. ఓకేనా? సో చూడండి, చాలా మంది రూరల్లో ఉన్నారు అండ్ సిటీలో కూడా ఉన్నారు. గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, కార్పొరేట్ కాలేజ్ కావచ్చు, నార్మల్ కాలేజ్ కావచ్చు, ఏ కాలేజ్ అయినా ఎలాంటి స్టూడెంట్ కైనా 60/60 ఎగ్జామ్ లో తెచ్చుకునే కెపాసిటీ ఉంటుంది. ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ ద వే ఆఫ్ అప్రోచ్. ఎలా అప్రోచ్ అయ్యే దాన్ని బట్టి మనకు మార్క్స్ అనేది డిసైడ్ అవుతాయి. సో సాయి గణేష్, ప్లీజ్ టైప్ యువర్ ఎస్ఆర్ కాలేజ్, ఎంపీసీ ఆర్ బైపీసీ, అండ్ ప్లేస్ ఆల్సో యూ హ్యావ్ టు టైప్. ఓకేనా? నీ ప్లేస్ కూడా టైప్ చేయి, ఎక్కడ ఉన్నావు. ఓకేనా? ఎస్, హైదరాబాద్, వరంగల్, అట్లా మీ ప్లేస్ కూడా యూ కెన్ టైప్ దిస్ వన్. ఎస్, వరంగల్ ఎస్ఆర్. ఓకే, ఎస్, గుడ్ నానా, గుడ్. యూ కెన్ వాచ్ మై వీడియోస్ రెగ్యులర్లీ, యూ విల్ గెట్ దట్ మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వన్. ఓకే నానా? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ రావచ్చు, అదర్వైజ్ యూ విల్ గెట్ దట్ ఎనీ లాస్, బాయ్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, డాల్టన్ పార్షియల్ ప్రెషర్, గ్రామ్ డిఫ్యూషన్ లా అనేది కంపల్సరీ ఎగ్జామ్ లో ఏదైనా 2 ఇచ్చి రాయమంటాడు. ఒకవేళ 2 ఇస్తే 2 + 2 4 మార్క్స్ కింద యూ విల్ గెట్ దట్ వన్. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంపీసీ ఎస్ఆర్ కాలేజ్ వరంగల్, వెరీ గుడ్ నానా. ఆర్ యూ ఎంజాయింగ్ మై క్లాసెస్? In case of you are enjoying my classes, please share this information to your friends. మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా చాలా మంది. ఓకేనా? రూరల్ లో చదివే వాళ్ళు ఉంటారు, సిటీలో డిఫరెంట్ ప్లేస్ లో చదివే వాళ్ళు ఉంటారు. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యు ఆర్ హెల్ప్ఫుల్. ఓకేనా? ఎస్, నెక్స్ట్ వన్ చూడండి నాన్న, స్టాక్యోమెట్రీ. దీనికి సంబంధించినటువంటి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏదైనా రావచ్చు నాన్న. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రావచ్చు, పర్సంటేజెస్ ఆఫ్ క్వశ్చన్స్ మీద రావచ్చు. C percentage, H percentage, oxygen percentage, మాలిక్యులర్ వెయిట్, ఎంపెరికల్ ఫార్ములా అండ్ ఆల్సో మాలిక్యులర్ ఫార్ములా, వీటికి సంబంధించినటువంటి ఎనీ క్వశ్చన్స్ అనేటి ఇందులో అడగడం అనేది జరుగుతుంది. స్టాక్యోమెట్రీ అంటేనే బ్యాలెన్స్. చాలా మంది ఫస్ట్ ఇయర్ టఫ్ గా ఫీల్ అయ్యేది ఇక్కడే ఫీల్ అవుతారు, ఎందుకంటే ప్రాపర్ బ్యాలెన్సింగ్ అనేది రాదు. ఓకేనా? సో అందుకే చూడండి, మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇందులో 2 చాయిస్ ఉన్నాయి. సో ఈ సెక్షన్ లో 2 చాయిస్ ఉన్నది. ఇఫ్ యూ వాంట్ ఇంట్రెస్టెడ్, దీన్ని చాయిస్ కింద తీసుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ టు టేక్ చాయిస్. ఇఫ్ యూ వాంట్ అంటే సార్ మాకు బాగా టిపికల్ అవుతుంది అన్నప్పుడు ఈ చాప్టర్ ని మీరు యూ హ్యావ్ టు టేక్ దట్ చాయిస్.
Yes, Nana, board is not clear na. Okay, after 2 slides you will get that blackboard. Okay na, your message నేను కన్సిడర్ చేశాను. ఒక్క 2 minutes ఓపిక పట్టు, you will get that blackboard very clearly. Okay na Nana. So and also you will get very clear here. Okay na. Yes. నెక్స్ట్ వన్ చూడండి స్టాక్యోమెట్రీ తర్వాత థర్మోడైనమిక్స్ లో కూడా ఒక్క క్వశ్చన్ అనేది వస్తుంది మనకు. థర్మోడైనమిక్స్ లో ఫేమస్ క్వశ్చన్ అనేది మనకు తెలుసు. థర్మోడైనమిక్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కొంచెం నీ వీడియోని కూడా జూమ్ చేసుకోవచ్చు నాన్న. ఓకేనా, ఇఫ్ యూ ఆర్ నాట్ విజిబుల్ జస్ట్ యూ హ్యావ్ టు జూమ్. నెక్స్ట్ స్లైడ్స్ నుంచి మీకు యూ విల్ గెట్ దట్ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎస్. ఈ థర్మోడైనమిక్స్ లో మీకు తెలుసు, కంపల్సరీ తెలుసు, హెస్లా అనేది తెలుసు. హెస్లా అనేది కంపల్సరీ ఎగ్జామ్ లో అనేది అడుగుతాను. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యు, ఎంథాల్పీ డెల్టా హెచ్, and also delta S entropy, delta G is equal to Gibbs free energy. What is the formula relationship? Gibbs delta G is equal to delta H minus T delta S. Okay, this is the one. And first law of thermodynamic law మీకు already తెలిసిందే, you already know that delta U is equal to, okay na, delta E or delta U is equal to Q plus W అనేది తెలుసు. And also డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు ఈ ప్లస్ పివి అనేది కూడా తెలిసిందే మీకు. ఎస్, బన్నీ 3610 ఆంధ్రప్రదేశ్ కి చెప్పరా. సో ప్రీవియస్లీ ఆంధ్రప్రదేశ్ కే చెప్పడం జరిగింది నాన్న. సో ప్రీవియస్ ఓకేనా 6 to 7 ఆంధ్రప్రదేశ్ కే చెప్పాను. నీకు ఐపీ ఎంసెట్ ఆంధ్రప్రదేశ్ అని ఒక ఛానల్ ఉంటుంది స్పార్క్ అకాడమీకి సంబంధించి, ఒక 10 minutes బ్యాక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూ హ్యావ్ టు వాచ్ దేర్ నాన్న. ఓకే, ఎస్ బన్నీ. సో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది తెలంగాణ పీపుల్. ఐ ఆల్రెడీ కంప్లీటెడ్ ఆంధ్ర ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ కి సంబంధించిన దానికి, ఎందుకంటే పేపర్ లో చాలా డిఫరెన్స్ ఉంది నాన్న. ఆంధ్ర అండ్ తెలంగాణకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ లో చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎవరికి వాళ్ళు సపరేట్ గా వీడియో చేయడం జరిగింది నాన్న. బన్నీ ఓకే, ఎస్ బన్నీ 3610. ఎస్, ఆర్ యూ క్లియర్? ఎస్, నెక్స్ట్ గో ఫర్ దిస్ వన్ నాన్న. సో ఈ యొక్క టర్మ్స్ మీద క్వశ్చన్స్ అడగచ్చు, ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అడగచ్చు. అండ్ ఈ సిస్టమ్స్ ఉన్నాయి, ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ లో మీకు అడగడం అనేది జరుగుతుంది. ఓకేనా నాన్న? ఎస్ సార్. సాయి గణేష్ సార్, జేఈ క్లాస్ ఫర్ టిఎస్. చూడండి నాన్న, మీరు థర్స్డే రోజు జేఈ క్లాస్ అనేది వస్తుంది నాన్న. సో మండే అండ్ థర్స్డే మీకు ఖచ్చితంగా జేఈ క్లాసెస్ ఉన్నాయి. మండే రోజు 5 to 6 PM ఉంది. అండ్ మీకు థర్స్డే వచ్చేసరికి 6 to 7 PM ఉంటుంది నాన్న. సాయి గణేష్ ప్లీజ్ నోట్ డౌన్. ఓకేనా. ఈ జేఈ మాత్రం అందరికి నాన్న, ఎందుకంటే నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి దీనిలో ఏం చేంజ్ లేదు. కానీ ఎవరైతే ఐపీ అండ్ ఎంసెట్ ప్రిపేర్ అవుతుందో సపరేట్ ఛానల్స్ ఉన్నాయి. తెలంగాణ సపరేట్ ఛానల్, ఆంధ్రప్రదేశ్ కి సపరేట్ ఛానల్ ఉంది. యూ కెన్ గో దేర్ అండ్ వాచ్ ద వీడియోస్. ఓకేనా నాన్న? సాయి గణేష్ ఓకేనా. సో మండే అండ్ థర్స్డే జేఈ క్లాసెస్ అనేది వస్తాయి మీకు, గుర్తుపెట్టుకోండి. మండే 5 to 6, థర్స్డే 6 to 7 అనేది వస్తుంది. యూ హ్యావ్ టు వాచ్ దిస్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, థర్మోడైనమిక్స్ లో మీకు తెలుసు కదా, సో వీటికి సంబంధించిన ఎనీ క్వశ్చన్ అనేది రావచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, కెమికల్ ఈక్విలిబ్రియం మనకి తెలుసు, ఫేమస్ కేపీకేసి క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది. కేపీకేసి రిలేషన్షిప్ ఓకేనా, ఈక్విలిబ్రియం కు సంబంధించి. అండ్ ఆల్సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకేనా, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ లో అడగడం అనేది జరుగుతుంది. సో I hope you are enjoying the classes. Okay, all of you, are you enjoying my classes nana? Okay, yes, this is the one. KP KC కి సంబంధించి KP is equal to KC ఉంటది, KP greater than KC ఉంటది, KP less than KC ఉంటది. వీటికి సంబంధించిన మనకు తెలుసు H2 plus I2 gives 2H అనేది తెలుసు. దీంట్లో KP is equal to KC ఉంటది. అండ్ ఆల్సో మీకు తెలిసే మిగతా అమోనియా అండ్ సల్ఫర్ కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా దీంట్లో అడగడం జరుగుతుంది. ఎలా అడిగాడు అనేది నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎస్, నెక్స్ట్ గో ఫర్ దిస్ వన్ నాన్న. సో హైడ్రోజన్ ఇట్స్ కాంపౌండ్స్, డామ్ షూర్ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నాడు. ఐసోటోప్ క్వశ్చన్ అడగొచ్చు, హైడ్రోజన్ కు సంబంధించి కెమికల్ ప్రాపర్టీస్ అడగొచ్చు, లేదు వాటర్ కు సంబంధించినటువంటి టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ మీద క్వశ్చన్ అడిగేది అడుగుతున్నాడు. అండ్ ఆల్సో రిమూవ్ ద టెక్నిక్, అంటే ఆ టెక్నిక్స్ రిమూవ్ ఉన్నాయిగా, కాల్గన్ మెథడ్ ఓకేనా, పెర్మిటెడ్ మెథడ్. అండ్ ఆల్సో మీకు తెలుసు రెజిన్ మెథడ్, అయాన్ రెజిన్ మెథడ్. వీటికి సంబంధించినటువంటి అన్ని
క్వశ్చన్స్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కు సంబంధించి కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. వీటి యూజెస్ అడగచ్చు, స్ట్రక్చర్ అడగచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు. అయితే హైడ్రోజన్ మీదనేమో ఐసోటోప్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. దీనిలోనైతే హెవీ వాటర్ D2O ఉంది కదా, హెవీ వాటర్ అడగచ్చు. అండ్ దీని యొక్క హార్డ్నెస్ అనేది ఎలా వస్తుంది వాటర్ అనే దాని గురించి క్వశ్చన్ అనేది ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ H2O అయితే వాటి యూజెస్ కానీ స్ట్రక్చర్ అంటది, ఓపెన్ బుక్ స్ట్రక్చర్ అంటారు. ఓకేనా, ఇక్కడ ఓ ఉంటది, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ ఓపెన్ బుక్ స్ట్రక్చర్ ఉంటది. ఇది నాన్ ప్లేనర్ అనేది ఉంటుంది. ఓకేనా నాన్న? ఎస్ ఎస్. జేఈకి సంబంధించి అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాం నాన్న, దాంట్లో ఎలాంటి వేరియేషన్ లేదు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జేఈలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతున్నాయో, జేఈకి ఫిజికల్ చాప్టర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీఆర్ డూయింగ్ ఫిజికల్ ఫస్ట్, దెన్ ఆఫ్టర్ రిమైనింగ్ చాప్టర్స్. ఓకేనా నాన్న? Yes, my dear students, please ask your questions on chat box. నెక్స్ట్ వన్ చూడండి, హైడ్రోజన్ ఇట్స్ కాంపౌండ్స్. తర్వాత మీరు ఇందులోకి సంబంధించిన ఎక్కువ క్వశ్చన్స్ అనేది ఇక్కడ అడిగాడు నాన్న. హెవీ వాటర్ మీద అడిగాడు అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూడండి, పీ బ్లాక్ ఎలిమెంట్స్ 13th గ్రూప్ మీ అందరికి తెలుసు, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం అండ్ థాలియం. సో దీంట్లో డామ్ షూర్ క్వశ్చన్ అంటే మీకు తెలుసు, డైబోరేన్ స్ట్రక్చర్. B2H6 డైబోరేన్ కు సంబంధించిన క్వశ్చన్ చాలా సార్లు అడిగిండు, నంబర్ ఆఫ్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. ఎస్, ఇప్పుడు కెమికల్ బాండింగ్ లో 2 క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ పీ బ్లాక్ లో 13 బ్లాక్ డైబోరేన్ కూడా అంత ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగిండు. లేకపోతే బోరాన్ కు సంబంధించిన రియాక్షన్, లేకపోతే అల్యూమినియం కి సంబంధించిన ఎనీ రియాక్షన్స్ అనేది అడిగారు. కానీ డామ్ షూర్ చెప్తున్నాను, డైబోరేనే ఎక్కువ శాతం అనేది ఎగ్జామ్ లో అడగడం జరిగింది. ఎస్ సాయి గణేష్ సార్, యువర్ కాలేజ్ ఫీజెస్ ఎంత? సో ఇఫ్ యూ వాంట్ టు నో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫీజెస్ నానా, ఫీజెస్ గురించి తెలియాలంటే ఇక్కడ చూడండి 8977525461. సాయి గణేష్ ప్లీజ్ నోట్ డౌన్ నానా, ఈ యొక్క నంబర్ నోట్ డౌన్ చేసుకొని మీరు కాల్ చేసినట్టయితే అన్ని కోర్సుకు సంబంధించినటువంటి టోటల్ ఫీజు డీటెయిల్స్ అనేది మా మేనేజ్మెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాన్న. యూ కెన్ కాల్ టు ది డైరెక్టర్ సార్స్, యూ కెన్ కాంటాక్ట్ ద డైరెక్టర్ సార్ ఆల్సో. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. సాయి గణేష్ ప్లీజ్ నోట్ డౌన్ దిస్ నంబర్ 8977525461. ఓకే, let's go for another one. So these are the important chapters which will be covered in the examination. Okay na? So ఇది చూడండి ఎన్ని 7 చాప్టర్స్ 8 క్వశ్చన్స్. కానీ ప్రియారిటీ చూడండి నాన్న, ప్రియారిటీ మనకి ఏముంది చూడండి, కెమికల్ బాండింగ్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి కంపల్సరీ. ఓకేనా, డామ్ షూర్ క్వశ్చన్ అని చెప్పాను. అండ్ 13th గ్రూప్ లో ఒక క్వశ్చన్ డామ్ షూర్ అని ఉంది. ఓకేనా, అండ్ హైడ్రోజన్ కు సంబంధించి 4 క్వశ్చన్స్ కవర్ అయినాయి. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో గ్యాస్ లాకి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది కవర్ అయింది. అండ్ థర్మోడైనమిక్ ఇఫ్ యూ ఫీల్ హార్డ్ యూ కెన్ ఒమిట్, అండ్ స్టాక్యోమెట్రీ ఇఫ్ యూ ఫీల్ హార్డ్ యూ కెన్ ఒమిట్. ఓకేనా, రెండోటికి మాత్రం మనకు చాయిస్ ఉంది, బట్ మీరు అంత చాయిస్ తీసుకోవద్దు, ఒక్క చాప్టర్ మాత్రం వదిలేయండి. 7 క్వశ్చన్స్ కి ప్రిపేర్ అయితే యూ విల్ అటెంప్ట్ ద 6th క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్. ఓకే, ఎస్. సో దిస్ ఈస్ ద వన్ నానా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ ఆఫ్ దిస్ వన్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ రైట్ నౌ ఎవ్రీబడి బోర్డ్ ఈస్ క్లియర్ ప్లీజ్ నాన్న. ఇప్పుడు చూడండి బోర్డ్ క్లియర్ గా అనిపిస్తుందా మీకు ఎవ్రీబడి? ఇప్పటిదాకా కొంచెం డల్ గా ఉంది అన్నారు కదా, జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ రైట్ నౌ. బోర్డ్ అనేది క్లియర్ గా ఉందా రైట్ నౌ? ఎవ్రీబడి ప్లీజ్ రెస్పాండ్, దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ వన్. రైట్ నౌ క్లియర్ ద బోర్డ్? ఎస్, లెట్స్ గో ఫర్. ఇది ప్రీవియస్ ఇయర్ కు సంబంధించిన క్వశ్చన్స్. నేను కొన్ని ఇక్కడ మేకప్ చేశాను, యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ వన్. ఫస్ట్ ఏం చెప్పాను నేను, క్వశ్చన్ అది ఏ చాప్టర్ నుంచి వచ్చిందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం, అండ్ ఆల్సో ఎలా అడిగాడో చూద్దాం. ఓకేనా నాన్న? ఎస్, సీ దిస్. ఇక్కడ చూడండి, డెడ్యూస్ బాయ్స్ లా అండ్ చార్లెస్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి ఏమన్నాడు, బాయ్స్ అండ్ చార్లెస్ లా. ఇది ఏ చాప్టర్ నాన్న? ఎవ్రీబడి ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఆన్ చాట్ బాక్స్. ఈ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వచ్చింది? ఎనీబడి గెస్? బాయ్స్ లా, చార్లెస్ లా ఫ్రమ్ ది కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అన్నాను. ఈ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వచ్చింది? యూ విల్ గెట్ దిస్ వన్. ప్లీజ్ ఎవ్రీబడి టైప్ యువర్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్. ఎస్ ఎవ్రీబడి. ఈ చాప్టర్ ఏదైతే చూడండి, ఈ చాప్టర్ ఖచ్చితంగా మీకు తెలిసిందే,
స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి వచ్చింది. ఓకేనా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఏమన్నాడు, బాయ్స్ లా అండ్ చార్లెస్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి డిరైవ్ చేయమని చెప్పాడు. ఓకేనా, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి యూ హ్యావ్ టు డిరైవ్ దిస్ వన్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనం చార్లెస్ లా బాయ్స్ లకు సంబంధించినటువంటి ఇది తెలుసు మీకు, P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/V. అండ్ ఇక్కడ మీకు తెలుసు T is proportional to V అనేది తెలుసు, టెంపరేచర్ ఇంక్రీజెస్ వాల్యూమ్ ఇంక్రీజెస్, ఇది మీకు తెలిసిందే. సో ఈ యొక్క క్వశ్చన్ మీరు రాయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ PCl5 మాలిక్యూల్ అన్నాడు. ఇక్కడ చూడండి PCl5 చూద్దాం, P అనేది ఉంది అండ్ Cl చూడండి, దీని స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది నాన్న. సో ఫాస్ఫరస్ ఏముంటాయి, 5 ఎలక్ట్రాన్స్ అవుటర్ ఆర్బిటాల్లో ఉంటాయి. సో ఇక్కడ చూడండి Cl అండ్ Cl. ఓకేనా, దీని హైబ్రిడైజేషన్ 1 2 3 4 5 ఉంటే ఏమొస్తుంది నాన్న, sp3d హైబ్రిడైజేషన్. దీని షేప్ చూడండి, ట్రైగోనల్ బైపిరమిడల్, TBP అంటాం, ట్రైగోనల్ బైపిరమిడల్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ అనేది క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈ విధంగా అడిగాడు. ఇదే చాప్టర్ నుంచి అడిగాడు నాన్న, యూ విల్ ఫోకస్ ఆన్ దిస్ వన్. ఇదే చాప్టర్ నుంచి అడిగాడు చూడండి. హైబ్రిడైజేషన్ అంటే ఖచ్చితంగా కెమికల్ బాండింగ్, ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ వన్ ఎగ్జాంపుల్ అన్నాడు. అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ చూడండి, కోవలెంట్ బాండ్ లో ఇది ఒక టైప్, యూ కెన్ రైట్ దట్ ఆన్సర్. ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది, కెమికల్ బాండింగ్ నుంచి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇదే 1 క్వశ్చన్, ఇక్కడ 2 కవర్ అయ్యాయి. ఇది 2 క్వశ్చన్స్, ఇక్కడ 1 క్వశ్చన్ అనేది కవర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, బ్యాలెన్స్ ద ఈక్వేషన్. ఇక్కడ చూడండి, MnO4 ప్లస్ SO2 gives Mn plus 2 HF4 minus అసిడిక్ సొల్యూషన్ అన్నాడు. ఈ యొక్క ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయమని అన్నాడు. ఓకేనా, ఎస్, వెరీ గుడ్ నాన్న. సో ఇక్కడ చూడండి, ఇది స్టాక్యోమెట్రిక్ కి సంబంధించి. ఓకేనా, స్టాక్యోమెట్రిక్ కి సంబంధించి క్వశ్చన్ నాన్న. సో ఇక్కడ కూడా మనకి ఎన్ని వచ్చినాయి, 1 క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ చూడండి 2 + 1 + 4 క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అయ్యాయి. నెక్స్ట్ 4 చూడండి, డిస్కస్ ద లీ చాట్లియర్ ప్రిన్సిపల్ విత్ ది సింథసిస్ ఆఫ్ అమ్మోనియా. ఇక్కడ చెప్పండి, ఇది ఏ చాప్టర్ చెప్పండి, కెమికల్ ఈక్విలిబ్రియం. ఓకేనా, కెమికల్ ఈక్విలిబ్రియం కు సంబంధించిన క్వశ్చన్. లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అమ్మోనియా హేబర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఓకేనా, అమ్మోనియా హేబర్ ప్రాసెస్ దీనికి సంబంధించి. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్ క్వశ్చన్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, హార్డ్ వాటర్ ఎక్స్ప్లెయిన్ ద కాల్గన్ మెథడ్ నాన్న. ఇక్కడ చూడండి, హార్డ్ వాటర్ అంటే ఏంటిది అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు కాల్గన్ మెథడ్. ఇదేమో హార్డ్నెస్ ని రిమూవ్ చేసే మెథడ్. ఇక్కడ హార్డ్ వాటర్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, టెంపరరీ హార్డ్నెస్ ఉంటుంది, పర్మనెంట్ హార్డ్నెస్ ఉంటుంది. టెంపరరీ హార్డ్నెస్ అంటే బైకార్బోనేట్స్ మిక్స్ కావడం వల్ల ఏంటిది, మెగ్నీషియం అండ్ కాల్షియం. ఓకేనా, మెగ్నీషియం అండ్ కాల్షియం యొక్క బైకార్బోనేట్స్ అనేటివి ఉండడం వల్ల. అండ్ పర్మనెంట్ హార్డ్ క్లోరైడ్ అండ్ సల్ఫేట్ అయాన్స్ రావడం వల్ల పర్మనెంట్ హార్డ్నెస్ వస్తుంది. కానీ ఇక్కడ హార్డ్ వాటర్ అని చెప్పాడు. ఓకేనా, దాని గురించి మీరు క్లియర్ గా యూ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాన్న, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఇది కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి. ఇది కూడా 1 క్వశ్చన్, ఇది కూడా 1 క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. 13th గ్రూప్ నుంచి వచ్చింది. చూడండి 13th గ్రూప్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ప్లాస్టర్ ఆఫ్ వైట్ షార్ట్ నోట్. ఇది ఎస్ బ్లాక్స్ నుంచి వచ్చింది. బట్ రేర్ గా అనేది అడగడం జరుగుతుంది అన్న, ఎక్కువ శాతం అడగలేదు, రేర్ గా అనేది అడగడం జరిగింది. సో యూ క్యాన్ టు ఫోకస్. ఇక్కడ చూడండి, డైబోరేన్ 1, కాల్గన్ మెథడ్ 2 రాయొచ్చు మీరు. నెక్స్ట్ వన్ చూడండి, 3 4 ఇక్కడ చూడండి 3 4 5 6. సో ఏదైనా 2 ఆప్షన్ తీసుకోండి. ఇది ఈ క్వశ్చన్ తీసేసుకోండి, మిగతా 2 క్వశ్చన్ తీసేయండి. యూ విల్ గెట్ దట్ 6 క్వశ్చన్ వైట్ ఆఫ్. ఇంకోటి చూద్దాం చూడండి, నెక్స్ట్ పేపర్ కనుక చూసినట్టయితే ఇది చూడండి 2024 లో వచ్చింది. నెక్స్ట్ వన్ చూడండి, డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గివెన్ పర్సంటేజ్ ఆఫ్ కంపోజిషన్. ఇక్కడ చూడండి, హైడ్రోజన్ ది, కార్బన్ ది అండ్ క్లోరిన్ ది ఇచ్చాడు, మోలార్ మాస్ ఇచ్చాడు అండ్ క్యాల్కులేట్ చేయమని చెప్పాడు. ఈ క్వశ్చన్ కు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. సో ఇలా పర్సంటేజ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ క్యాలిక్యులేషన్. సో మనకు చాయిస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం నాన్న, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద హెస్ లా అన్నాడు. థర్మోడైనమిక్స్ వచ్చింది. నెక్స్ట్ వన్ చూడండి,
డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ, ఈక్విలిబ్రియం క్వశ్చన్, కెమికల్ ఈక్విలిబ్రియం క్వశ్చన్. కేపీ కేసీ మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడే. నెక్స్ట్ వన్ చూడండి, బోరాక్స్ బీడ్ టెస్ట్ విత్ ది ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి బోరాక్స్ బీడ్ ఎక్కడ వస్తుంది నాన్న, 13th గ్రూప్ లో వస్తుంది బోరాన్ కు సంబంధించి. Na2B4O7 ఓకేనా, 10H2O, దాన్నే మనం బోరాక్స్ అని అంటాం. చూడండి Na2B4O7 10H2O. అండ్ ఇక్కడ చూడండి అనదర్ వన్, సార్ మనకి ఇక్కడ కెమికల్ బాండింగ్ నుంచి రాలేదు కానీ ఇక్కడ చూడండి వచ్చింది. ఎక్స్ప్లెయిన్ హైబ్రిడేషన్ ఆఫ్ SF6. చూడండి S1 2 3 4 5 and 6. సో ఇక్కడ చూడండి 6 ఉన్నాయి కాబట్టి ఏమంటాం, sp3d 1 2 3 4 sp3d2 అంటాము. దీన్ని ఏమంటాం, ఆక్టాహైడ్రల్ అని కూడా అంటాము SF6 కి సంబంధించి. సో సల్ఫర్ అనేది 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ ఆర్బిటల్ లో. యూ కెన్ క్యాల్కులేట్ లైక్ దిస్ అండ్ యూ కెన్ వాచ్ దిస్ వన్. ఓకేనా, సో ఇందులో చాలా క్లియర్. నెక్స్ట్ వన్ చూడండి, డ్రా ద MOE ఓకేనా, మాలిక్యులర్ ఆర్బిటల్ దగ్గరకు సంబంధించి N2 అండ్ క్యాల్కులేట్ ద బాండ్ ఆర్డర్. యాక్చువల్ ఇది MOE నానా, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. MOT అయితే ఇక్కడ రాంగ్ పడింది. MOT థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ క్యాలిక్యులేట్ ద బాండ్ ఆర్డర్ కు సంబంధించినట్టు N2 మాలిక్యుల్, ఇక్కడ O2 ఇవ్వచ్చు, F2 ఇవ్వచ్చు, CT ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. బట్ యూ హ్యావ్ టు దిస్ వన్. అందరు కూడా MOT చదవండి, హైబ్రిడైజేషన్ చదవండి కంపల్సరీ, కెమికల్ బాండింగ్. ఇక్కడ చూడండి జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్, జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ కు సంబంధించిన క్వశ్చన్ కూడా ఉంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా కెమికల్ బాండింగ్ కి సంబంధించిన దాంట్లో వస్తాయి. యూ కెన్ ఫాలో దిస్ వన్ నాన్న. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది నాన్న. అండ్ ఇక్కడ చూడండి బ్యాలెన్స్ ద ఈక్వేషన్, ఇది ఎక్కడ నుంచి వచ్చింది, స్టాక్యోమెట్రీ. ఎక్స్ప్లెయిన్ ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇక్కడ చూడండి థర్మోడైనమిక్స్ లో ప్రతిసారి హెస్లానే లేదు. ఇక్కడ చూడండి డిఫరెంట్ అడిగాడు. ఇక్కడ ఇంత చూడండి ప్రీవియస్ లో ఇక్కడ ఏం అడిగాడు చూడండి, ఎక్స్లా అని అడిగాడు. కానీ ఈ చాప్టర్ లో అంటే వేరే పేపర్కి వచ్చేసరికి ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ గురించి అండి. ఓకేనా, క్వాంటిటీ డిపెండెంట్, క్వాంటిటీ ఇండిపెండెంట్ కి సంబంధించి. ఓకేనా, సో డెఫినేషన్స్ మాత్రం చాలా క్లియర్ గా నేర్చుకోవాలమ్మా. యూ విల్ గెట్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ మై డియర్ స్టూడెంట్స్. మీరు ఏ క్వశ్చన్ అయినా కూడా కోచింగ్ కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, ఐపీ ఎగ్జామినేషన్ సంబంధించి, 4 మార్క్స్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా మీరు నన్ను అడగొచ్చు. ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్ వన్. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి కాంజుగేట్ ఆస్ బేస్డ్ పీరియడ్ కి సంబంధించి అంటే గివ్ వన్ ఎగ్జాంపుల్ అని చెప్పాడు. ఇది మనకు సంబంధించి స్టాక్యోమెట్రీ కి సంబంధించిన దాంట్లోనే కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి నేమ్ ద ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ రేషియో ఆఫ్ మాసెస్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బోరాన్ బీ టెస్ట్ విత్ ది ఎగ్జాంపుల్ అని చెప్పాడు. ఓకేనా, సో దీస్ ఆర్ ద క్వశ్చన్. జనరల్లీ మీకు సెక్షన్ బి అనేది ఇలా ఉంటుంది. సో యూ కెన్ డిరైవ్ అండ్ అండర్స్టాండ్ దిస్ వన్. ఇక్కడ చూడండి క్లియర్ గా ఉన్నాయి కదా. సో ఇది యాక్చువల్ క్వశ్చన్ పేపర్ కు సంబంధించిన పేపర్. సో మీకు అక్కడ క్లియర్ గా అర్థం కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, హూ ఇస్ దిస్ సార్, సిఈసి కూడా చెప్పండి. సో ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ సిఈసి నానా. సో అది వేరే వాళ్ళు ఉంటారు ఆర్ట్స్ కు సంబంధించిన వాళ్ళు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ది కెమిస్ట్రీ. ఓకేనా, ఎంపీసీ బైపీసీ వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. సో ఫర్దర్ గా ఏమైనా అప్డేట్స్ అనేవి ఉంటే ఆర్ట్స్ కు సంబంధించి ఇస్తాం నాన్న. ప్రజెంట్ మాత్రం ఎంపీసీ బైపీసీ మాత్రమే వీఆర్ ప్రొవైడింగ్ దిస్ వన్ నాన్న. ఓకే కిషోర్, ఓకే. I hope my dear students you are getting clarity about the 4 marks questions. సో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో మీకు అర్థమైంది. సో ఎన్ని అటెంప్ట్ చేయాలి, ఏ చాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలని చూడండి. ఎవరైతే ఫిజికల్ టఫ్ అని ఫీల్ అవుతున్నారో రిమైనింగ్ ఆ 2 చాప్టర్స్ స్కిప్ చేసుకొని యూ గో ఫర్ ది ఫర్దర్. లేదు మాకు ఫిజికల్ కూడా క్లియర్ సార్ అనుకుంటే యూ కెన్ అటెంప్ట్ ఎనీ క్వశ్చన్. కానీ చూడండి క్వశ్చన్ లో క్లియర్ గా ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే యూ విల్ గెట్ దట్. చూడండి న్యూమరికల్ లో కొంచెం ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది, పర్సంటేజ్ క్వశ్చన్ బ్యాలెన్స్ కు సంబంధించి. అండ్ ఆల్సో ఫిజికల్ లో కూడా కొంచెం ఛాన్సెస్ అనేది. ఇక్కడ చూడండి వెరీ క్లియర్ క్వశ్చన్ పేపర్ అనేది. ఇక్కడ చూడండి అన్ని కూడా క్లియర్ గా ఇచ్చాడు. చూడండి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కావచ్చు, కంపోజిషన్ కి సంబంధించి, హెస్లా. ఇప్పుడు ఒక పేపర్ అని చూడండి, దీంట్లో 6 క్వశ్చన్ ఏవి అటెంప్ట్ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, ఏది చేసినా వస్తాయి. కానీ పాసిబిలిటీ చెప్తున్నాను చూడండి. పాసిబిలిటీ చూడండి, ఫస్ట్ కంపల్సరీ క్లియర్ గా ఉన్న క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి ఎస్, ఫస్ట్ చూడండి డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. వెరీ క్లియర్ గా రాయొచ్చు, PV = nRT. ఓకేనా, ఇది చాలా క్లియర్ గా ఉంటది, దీంట్లో ఏం అంబిగ్విటీ అనేది లేదు. నెక్స్ట్ వన్ చూడండి, ఏ కాంపౌండ్ కంటైనింగ్ 4.07 ఆఫ్ హైడ్రోజన్ అండ్ 25 కార్బన్ అండ్ దిస్ వన్ ఇచ్చి మోలార్ మాస్ అని ఇచ్చింది. ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఆర్ ద ఎంపరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా అన్నారు.
మాలిక్యులర్ ఫార్ములా అంటే ద టోటల్ ఫార్ములా, హౌ మెనీ ఆటమ్స్ ఆర్ అవైలబుల్ అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేది మాలిక్యులర్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా ద షార్టెస్ట్ ఫార్ములా ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా. ఓకేనా, ద రేషియో అన్నట్టు, సింపులెస్ట్ రేషియో అని అంటారు. సో ఈ క్వశ్చన్ ఎవరికైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటిది, ఎంపెరికల్ ఫార్ములా అంటే ఏంటిది, మాలిక్యులర్ ఫార్ములా క్లియర్ ఉన్న వాళ్ళే ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, లేదంటే మీరు దీన్ని స్కిప్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్ లా, వెరీ గుడ్, క్లియర్ గా రాయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, కేపీ కేసు కూడా క్లియర్ గా రాయొచ్చు. అండ్ వాట్ ఈస్ హాట్ వాటర్, రైట్ ఏ షార్ట్ నోట్ అని ఇది కూడా రాయొచ్చు. బోరాక్స్ బీట్ టెస్ట్ యూ కెన్ రైట్ దిస్ వన్. అండ్ హైబ్రిడేషన్ కూడా రాయొచ్చు. అండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ కూడా రాయొచ్చు. ఒకవేళ మీరు స్కిప్ చేయాలనుకుంటే ఈ యొక్క 12th క్వశ్చన్ స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ బోరాక్స్ బీట్ కనుక మీకు క్లారిటీ లేకపోతే ఇది కూడా చేయొచ్చు. రిమైనింగ్ అన్ని కూడా చాలా క్లియర్ గా క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. క్వశ్చన్ అటెంప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. క్వశ్చన్ అటెంప్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేస్తారో దాన్ని బట్టి మీ యొక్క 24/24 అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు ఏ మాత్రం మిస్టేక్ చేసినా కూడా ఫార్ములా దగ్గర C3 అని అక్కడ C4 అని రాసినా కూడా టోటల్ మార్క్స్ అనేది కట్ కావడం జరుగుతుంది. యు గో ఫర్ దిస్ వన్. ఇక్కడ చూడండి, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్, ఓకేనా నాన్న? ఎవ్రీబడి ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ వన్. సో క్లియర్ అనేది అయింది కదా. సో ఇక్కడ కూడా చూడండి, ఏ క్వశ్చన్, హైబ్రిడేషన్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, వాయిస్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, అయానిక్ కాంపౌండ్స్ 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సరే ఇది ఒకటి స్కిప్ చేద్దాం. 4th క్వశ్చన్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ 4 క్వశ్చన్స్. అండ్ ఇక్కడ చూడండి, ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ 5 క్వశ్చన్ అండ్ బోరాక్ ప్రీసెస్. సో ఈ 2 క్వశ్చన్స్ అనేటి మనము స్కిప్ చేసినా కూడా రిమైనింగ్ 6 క్వశ్చన్స్ అని అటెంప్ట్ చేసి యూ విల్ గెట్ దట్ 24/24 మార్క్స్ ఇన్ పార్ట్ బి లో. ఎవరైతే సెక్షన్ కనుక క్లియర్ గా అటెంప్ట్ చేస్తారో వాళ్ళకు మాక్సిమం మార్క్స్ అనేది ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, డౌట్స్. మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా డౌట్స్ అయినా కూడా చేయొచ్చు నాన్న. సో ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ క్లారిటీ ఆన్ దిస్ వన్. సో కంపల్సరీ ఎవరైతే ఈరోజు వీడియో చూశారో, ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మనకు రికార్డెడ్ వీడియో కూడా అక్కడ అవైలబుల్ ఉంటుంది. యూ కెన్ గో అండ్ వాచ్ దేర్. ఓకేనా నాన్న? ఎస్, any questions please ask me. Yes, you can ask me any questions nana, any question this one. So this is the one. Okay, so ఇక్కడ చూడండి ఒకసారి, ఇన్ని ఇన్స్టిట్యూట్లు ఉండగా కొంతమంది జాయిన్ గురించి అడిగారు నాన్న. సో మీ స్పార్క్ అకాడమీలో ఎలా జాయిన్ కావాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గివింగ్ క్లారిటీ నాన్న. సో అక్కడ ఒక లింక్ అనేది క్లియర్ చేసాం చూడండి. ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. ఆర్ మీరు ఒక నంబర్ కూడా చెప్పాను మీకు, 8977525461. ఈ నంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అడ్మిషన్ సంబంధించి వస్తుంది. ఐఎమ్ క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ గివింగ్ ద కోచింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆఫ్ JEE, NEET, MSET, EPSET ఇన్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నాన్న. ఓకేనా, ఇవి కాకుండా కూడా గవర్నమెంట్ కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి కూడా మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ గా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నాను. ఎస్, ఎనీ క్వశ్చన్స్ ఆన్ ది 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించిన అంటే ఎలాంటి డౌట్స్ కూడా మీరు నన్ను అడగొచ్చు. నేను మీకు స్పాంటేనియస్ గా ఇప్పుడు ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ నానా. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. ఇన్ ద మీన్ వైల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ వన్ నాన్న. మీరు చాట్ బాక్స్ లో క్వశ్చన్స్ అడగచ్చు, ఐ విల్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇక్కడ చూడండి, మా ఈ స్పార్క్ అకాడమీలోనే ఎందుకు జాయిన్ కావాలి. ఓకేనా, స్పార్క్ అకాడమీలో ఎందుకు జాయిన్ కావాలంటే చూడండి, వీఆర్ ఫాలోయింగ్ ద బెస్ట్ మెథడాలజీ. ఓకేనా, స్పార్క్ అకాడమీకి సంబంధించిన ఒక మెథడాలజీ అనేది మేము ఫాలో అవుతున్నాం నాన్న. సో దోస్ హు ఆర్, ఎవరైనా పేరెంట్స్ కూడా ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే వాళ్ళ కిడ్స్ తోటి యూ కెన్ అబ్జర్వ్ దిస్ వన్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు, మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కావాలంటే చాలా క్లారిటీతో జాయిన్ కావాలి. ఓకేనా, ఎస్ దిస్ వన్ బేసిక్ కాన్సెప్ట్స్. అందరు టాపర్స్ ని మీరు ఒకసారి అడగండి, ఎవరు టాపర్ అయిన వాళ్ళ దగ్గరికి అండి, మీ బేసిక్స్ ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అడగండి. దే ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ బేసిక్స్. 100% స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. ఏదైనా 1-2 మెంబర్స్ రాకపోవచ్చు లక్లా, కానీ మాక్సిమం 100% 99% వాళ్ళు స్ట్రాంగ్ అనేది బేసిక్. నెక్స్ట్ చూడండి, షార్ట్ కట్ మెథడ్ తెలుసుంటాయి. మనము రెగ్యులర్ ప్యాటర్న్ లో వేస్తా ఉంటే ఎవరైతే వీళ్ళు చేశారో వాళ్ళు 30 seconds లో వేస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎందుకంటే వీళ్ళు అకాడమీలో జాయిన్ అవుతారు,
లేకపోతే కోచింగ్ సెంటర్ ఎన్ని దాంట్లో జాయిన్ అవుతారు, అక్కడ సార్స్ ఓకేనా టీచర్స్ చెప్పేటువంటి అన్ని షార్ట్ కట్ మెథడ్స్ అనేది షార్ట్ కట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని దే విల్ ఫాలో రెగ్యులర్లీ. అందుకే దే విల్ గెట్ దట్ మాక్సిమం. నెక్స్ట్ చూడండి ఆల్ మోడల్ క్వశ్చన్స్, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్న బిగ్ డేటాబేస్ అనేది మనకు స్పార్క్ అకాడమీలో అవైలబుల్ గా ఉంది. యూ కెన్ గో అండ్ వాచ్ ది. నెక్స్ట్ వన్ చూడండి చాప్టర్ వైజ్ టెస్ట్లు, వీకెండ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు. ఓకేనా ఎస్ చాప్టర్ ఆఫ్టర్ ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ వీకెండ్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ మంత్ వీఆర్ కండక్టింగ్ ద గ్రాండ్ టెస్ట్, వీకెండ్ టెస్ట్ అండ్ చాప్టర్ టెస్ట్ అనేది. అండ్ టెస్ట్ అనాలిసిస్ నాన్న, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ది స్పార్క్ అకాడమీ నాన్న. సో మనకు ఏ క్వశ్చన్ కి ఎంత టైం పట్టింది, సో ఎలాంటి క్వశ్చన్ కు ఎక్కువ టైం తీసుకుంటున్నారు, ఏ క్వశ్చన్స్ ఈజీగా వస్తున్నాయి, ఎంత తక్కువ టైంలో మనం క్వశ్చన్ చేస్తున్నది, అనాలిసిస్ దాన్ని జరుగుతుంది. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, బాటనీ అయితే బాటనీ. సో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఎంపీసీ వాళ్ళైతే ఇది, బైపీసీ వాళ్ళైతే ఈ ఆర్డర్. సో ఎవరికైనా తక్కువ దేంట్లో వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, టాపిక్ అర్థం కావట్లేదా, లేకపోతే లర్నింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏమైనా డిఫరెంట్ మెథడ్స్ తోటి కావాలి అని చెప్పేసి వీఆర్ మానిటరింగ్ చేస్తూ ఉంటాను నాన్న. సో ఎప్పుడు రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తాం స్టూడెంట్స్ ని, యూ విల్ గెట్ దట్ మాక్సిమం ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, సో ఇది చూడండి ఏ చాప్టర్స్ నుంచి, అసలు ఏ చాప్టర్స్ నుంచి చూడండి, అవుట్ ఆఫ్ 13 చాప్టర్స్ లో మనకు సెలెక్టెడ్ చాప్టర్స్ అనేటివి ఉన్నాయి. ఓన్లీ చూడండి 1 2 3 4 5 6 7 ఓకేనా, 7 చాప్టర్ నుంచి మాత్రమే మనకు క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది నా. ఓకేనా, సో లిజన్ దిస్ వన్. ఎస్ 2 మార్క్స్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమున్నాయి, సో అన్ని చాప్టర్ నుంచి అసలు క్వశ్చన్స్ వస్తాయా, ఏ చాప్టర్ నుంచి మాత్రం క్వశ్చన్స్ వస్తాయి, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో చూడండి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనే సపరేట్ చాప్టర్స్ అని మనం సెలెక్ట్ చేసాం, 4 మార్క్స్ కూడా చేసాం. అదే విధంగా 2 మార్క్స్ కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది ఇక్కడ నేను చెప్తానా, యూ హావ్ టు గో విత్ దిస్ వన్. సో ఫస్ట్ వన్ చూడండి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ స్టాక్యోమెట్రీ. థర్డ్ వన్ ఈస్ కెమికల్ ఈక్విలిబ్రియం. ఫోర్త్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ యొక్క 4 చాప్టర్స్ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ అనేది వస్తుంది నాన్న ఎగ్జామ్ లో. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, స్టాక్యోమెట్రీ, కెమికల్ ఈక్విలిబ్రియం, ఇక్కడే యాసిడ్ అండ్ బేసెస్ కూడా అన్నాను. కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్ అండ్ బేసెస్ టోటల్ చాప్టర్. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అది మీకు తెలుసు, ఐపాక్ నేమ్స్ అనేది ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. సో నాన్న ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ ఆస్క్ ఇన్ యువర్ చాట్ బాక్స్, ఐ విల్ రిప్లై ఇన్స్టెంట్లీ ఫర్ యువర్ క్వశ్చన్స్. ఓకేనా నాన్న. సో కంప్లీట్ గా ఈ రోజు 2 మార్క్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో చెప్తాను. అదే విధంగా ప్రతి చాప్టర్ లో కూడా ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరుగుతుంది నాన్న. సో టోటల్ అన్ని చాప్టర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ డిస్క్రిప్షన్, ఫుల్ వీడియోస్ కావాలంటే యూ కెన్ ఫాలో ఆన్ ది స్పార్క్ అకాడమీ యూట్యూబ్ లో కనుక ఫాలో అయితే యూ విల్ గెట్ దట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వీడియోస్. లెట్స్ గో ఇన్ టు ది ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది నాన్న, 2 మార్క్స్. అండ్ ఇక్కడ చూడండి స్టాక్యోమెట్రీ నుంచి కూడా 1 క్వశ్చన్, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి 1 క్వశ్చన్, ఆర్గానిక్. అంటే ఈ 4 చాప్టర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే 4 క్వశ్చన్స్ అనేటివి వస్తాయి అవుట్ ఆఫ్ దిస్ 4. బట్ ఇక్కడ చూడండి మీకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడ చూడండి ఎస్ బ్లాక్, పి బ్లాక్ లో కూడా 39, 14 ఉంటుంది. సో ఇక్కడ 14th అనేది తీసుకోండి, 14th ఓకేనా, 14th గ్రూప్ నాన్న, 14th గ్రూప్. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఈ 3 కూడా. సో నేనేమంటున్నా అంటే ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. అందుకే చూడండి హై ప్రియారిటీ చాప్టర్స్ ఎన్విరాన్మెంటల్ ఖచ్చితంగా 2 క్వశ్చన్స్. పి బ్లాక్ దట్ ఈస్ 14th గ్రూప్, ఒక్కొక్కసారి 13th చూడ ఒక క్వశ్చన్, 14th ఇస్తారు కంపల్సరీ. ఇక్కడ నుంచి కూడా 2 క్వశ్చన్స్. అండ్ ఎస్ బ్లాక్ లో డామ్ షూర్ 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అంటే మీరు కనుక ఈ 3 చాప్టర్స్ ప్రిపేర్ అయినట్టయితే యూ విల్ గెట్ దట్ 6 క్వశ్చన్. అండ్ మీరు ఈ 4 చాప్టర్స్ ప్రిపేర్ అయితే దీని నుంచి 4 క్వశ్చన్ వస్తాయి. 6 + 4 10 క్వశ్చన్స్ నానా. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, టోటల్ ఈస్ 20 మార్క్స్. ఈ చాప్టర్స్ నుంచి చాలా 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 ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి మీరు ప్రిపేర్ కాండి, ఏ చాప్టర్స్ ఫస్ట్ ప్రిపేర్ కావాలి,
ఏ చాప్టర్స్ సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనేది. ఎందుకంటే మీరు కనుక ఈ త్రీ చాప్టర్స్ కనుక ప్రిపేర్ అయినట్టయితే యూ విల్ గెట్ 6 క్వశ్చన్ అన్న. అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ లో 6 క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ నుంచే వస్తున్నాయి. ఓకేనా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ లో 6 క్వశ్చన్ ఎన్విరాన్మెంటల్ కంపల్సరీ వస్తుంది. ఏ క్వశ్చన్స్ వస్తాయని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎస్ బ్లాక్ లో కంపల్సరీ గ్రూప్ 1 గ్రూప్ 2 కాబట్టి గ్రూప్ 1 నుంచి 1 క్వశ్చన్, గ్రూప్ 2 నుంచి క్వశ్చన్. అదే విధంగా పి బ్లాక్ కు సంబంధించినటువంటి 39, 14th కూడా ఉంది. బట్ 14th లో ఎక్కువ ప్రియారిటీగా క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఈ యొక్క మైండ్ సెట్ ని మీరు పెట్టుకొని 2 మార్క్స్ క్వశ్చన్ ప్రిపేర్ కావాలన్న. అన్ని చాప్టర్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దాని ఆఫ్టర్ కెమికల్ బాండింగ్, ఈ అదర్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. సో 13 చాప్టర్స్, కానీ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 7 చాప్టర్స్ ఉన్నాయి. ఓకేనా, 7 చాప్టర్స్ అనేది అప్పుడప్పుడు సమ్ టైమ్స్ థర్మోడైనమిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అని అడగడం జరుగుతుంది. బట్ 4 మార్క్స్ నుంచే దాని నుంచి అడుగుతున్నాడు. డైరెక్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. సో ఇందులో చాయిస్ అనేది లేదు నాన్న. సెక్షన్ ఏలో 10 into 2 20 మార్క్స్ అనేది ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ లో నో చాయిస్. కాబట్టి ప్రతి చాప్టర్ మీరు ప్రిపేర్ కావాలి. బట్ ప్రియారిటీ ఆర్డర్ ఇక్కడ చూడండి, పి బ్లాక్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అండ్ ఆల్సో సి ది ఎస్ బ్లాక్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ కావాలి. ఎస్ బ్లాక్ అంటే మీకు మెయిన్ వచ్చేసి లిథియం మీద వస్తాయి. పి బ్లాక్ వచ్చేసి మన కాల్షియం మీద క్వశ్చన్స్ వస్తాయి. పి బ్లాక్ కాదు, ఎస్ బ్లాక్ లోనే సెకండ్ గ్రూప్ అనేది. పి బ్లాక్ అంటే మీకు తెలుసు గ్రాఫైట్, డైమండ్, ఫుల్లరిన్, కార్బన్ కు సంబంధించిన అల్లోట్రోప్స్ క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. అండ్ సిలికాన్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. సిలికేట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా అడగడం జరిగింది. అండ్ ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్స్ లో టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అన్ని ప్రిపేర్ కావాలి. టిఎల్వి, బిఓడి, సిఓడి అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓకేనా, యాసిడ్ రైన్స్, ఇట్లాంటి వర్డ్స్ అనేవి చాలా ఉంటాయి. దాని నుంచి కూడా క్వశ్చన్స్ అనేది ఎక్కువ సార్లు అడగడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నా. స్టాక్యోమెట్రిక్ అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఇవ్వచ్చు, లేకపోతే ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా, దీని నుంచి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో అన్ని లాస్ ఉంటాయి. అండ్ ఆల్సో కెమికల్ ఈక్విలిబ్రియం నాన్న, యాసిడ్ అండ్ బేస్, ఎక్కువ యాసిడ్ అండ్ బేసిస్ నుంచే క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, yes, those who are watching these videos, please ask your questions on the chat box. My dear students, please ask your questions on the chat box. I will give you instant reply for your doubts. And also you have any admission, అంటే మీకు అడ్మిషన్ కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే you can contact to this number 8977525461. ఈ నంబర్స్ కు సంబంధించిన దాంట్లో you can call to this number. Our administration staff will be responded to your each and every call. Okay, yes, let's go for the another one. సో ఈ చాప్టర్స్ అయితే ఇవి నాన్న 1 2 3 4 5 7 చాప్టర్స్ ఉన్నాయి. 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే దీంట్లో డబల్ క్వశ్చన్స్ అనేటి యూ ఆర్ గెటింగ్ దట్. సో ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వండి, ఎస్ బ్లాక్, పి బ్లాక్ అండ్ ఎన్విరాన్మెంట్. దీంట్లో కూడా ఈజీగా చెప్తున్నాను, ఎన్విరాన్మెంట్ ఫస్ట్ ప్రిపేర్ కానీ, తర్వాత పి బ్లాక్, తర్వాత ఎస్ బ్లాక్. ఎందుకంటే సిలబస్ వైజ్ చెప్తున్నా. సిలబస్ వైజ్ ఎన్విరాన్మెంటల్ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద వన్, యూ గో ఫర్ దిస్ వన్. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మీకు ఐపాక్ చాలా క్లియర్ గా అర్థమైంది. సో స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం, ఏ చాప్టర్స్ నుంచి ఏం క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఓకేనా. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి మనకు 4 మార్క్స్ ఏమొస్తుందో తెలుసు, బట్ 2 మార్క్స్ ఏమొస్తాయి సార్? ఓకేనా, లాస్ ఉన్నాయి మనకు, ఏం లాస్ ఉన్నాయి? బాయ్స్ లా అండ్ చార్లెస్ లా and Avogadro's law, and another one is Graham's diffusion law, and Dalton partial pressure. This is the one. So very very important. ABCD లా అంటాను నేను. ఏమంటారు? ABCD. Avogadro's law, Boyle's law, Charles law, Dalton partial law, and Graham's diffusion law, and Gay-Lussac law also. This all laws are, you can anyone ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు మిమ్మల్ని. సో మై డియర్ స్టూడెంట్స్, ఇందులో నుంచి ఏదైనా క్వశ్చన్ మిమ్మల్ని అడగవచ్చు. ఎనీ లా, డిఫైన్ బాయ్స్ లా, డిఫైన్ చార్లెస్ లా, డిఫైన్ అవగాడ్రోస్ లా, అండ్ గ్రాహమ్స్ డిఫ్యూషన్ లా.
ఈ డిఫ్యూషన్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా కొన్నిసార్లు అడగడం జరిగింది. సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ గ్యాసెస్ అనేది ఇచ్చి విచ్ వన్ ఈస్ ద మూవింగ్ ఫాస్ట్, విచ్ వన్ ఈస్ మూవింగ్ స్లోలీ అంటారు. దీనిలోనే ఆర్ఎంఎస్ వెలాసిటీ అని ఉంటుంది. ఆర్ఎంఎస్ వెలాసిటీ, ప్రాబబిలిటీ ఆఫ్ వెలాసిటీ, ఓకేనా, యావరేజ్ వెలాసిటీ, వీటికి సంబంధించినటువంటి మోస్ట్ ప్రాబబుల్ అంటాం. సో ఈ యొక్క వెలాసిటీస్ సంబంధించి కూడా అడిగాడు. ఎస్, హాయ్ నానా, షేక్ ఖలీల్. ఓకే, విచ్ స్ట్రీమ్ యు ఆర్ బిలాంగ్స్ టు అండ్ విచ్ కాలేజ్ యు ఆర్? ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ నానా. షేక్ ఖలీల్, you have any doubts on 2 marks questions, please ask right now. Okay, so first మీకు చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నా చాప్టర్స్ మైండ్ లో పెట్టుకోండి. సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఇంపార్టెంట్ 3 చాప్టర్స్ అనేది చెప్పాను కదా, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎస్ షేక్ ఖలీల్, ఎనీ డౌట్స్ యూ హ్యావ్ టు ఆస్క్ ఇన్ చాట్ బాక్స్ నానా. ఎస్, లెట్స్ గో ఫర్ దిస్ వన్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్ స్టాక్యోమెట్రీ. స్టాక్యోమెట్రీ చూడండి, స్టాక్యోమెట్రీ నుంచి మీకు ఎనీ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్, అంటే న్యూమరికల్ ప్రాబ్లం కాదు, న్యూమరికల్ అనాలి, ఎందుకంటే ప్రాబ్లం అనగానే మనం డౌట్ఫుల్ ఫీల్ అయ్యి. సో న్యూమరికల్ కు సంబంధించిన ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వచ్చు. అండ్ స్టాక్యోమెట్రీ అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఈక్వేషన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఎక్కువ ఆక్సిడేషన్ కు సంబంధించిన క్వశ్చన్ కానీ, ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, అండ్ ఎంపరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అండ్ కొన్ని కాన్సన్ట్రేషన్స్ కూడా ఇందులో డిఫైన్ చేసుకోండి. మొలాటి నాట్ డీప్. సో డెఫినేషన్ మనం, ఓకేనా, డెఫినేషన్, అట్లీస్ట్ డెఫినేషన్ మనం ప్రిపేర్ కాండి. ఎస్ శివగారి వసంతి. ఓకే, హాయ్ నానా, హాయ్. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ మై క్లాస్. సో విచ్ కాలేజ్ యు ఆర్ బిలాంగ్స్ టు అండ్ విచ్ స్ట్రీమ్ యు ఆర్ బిలాంగ్స్ టు, ఎంపీసీ ఆర్ బైపీసీ? ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్. ఎనీబడి ఇన్ దిస్ ఆన్లైన్, ప్లీజ్ టైప్ యువర్ విచ్ కాలేజ్ అండ్ విచ్ స్ట్రీమ్ యు ఆర్ బిలాంగ్స్ టు. ఓకే, ఐ నో యు ఆర్ ఫస్ట్ ఇయర్, దట్స్ వై యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. సో దీనికి సంబంధించిన ఎంపరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా, లేదా ఆక్సిడేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆక్సిడేషన్ రిడక్షన్ కి సంబంధించిన అడగొచ్చు. ఎలాంటి క్వశ్చన్స్ అయినా దీని నుంచి 1 క్వశ్చన్ అనేది వస్తుంది, దీని నుంచి కూడా 1 క్వశ్చన్ అనేది వస్తుంది, ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ నేను కొన్ని లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేశాను. ఆ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే మాక్సిమం 10/10 క్వశ్చన్స్ అనేది ట్రై చేయొచ్చు. అట్లీస్ట్ 9 అనేది వస్తాయి నాకు, ఎందుకంటే ఐ విల్ మేక్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యూ. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది చేయడం జరిగింది. సో అండ్ ఆల్సో ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ చదివితే స్కోరింగ్ చేసే ఛాన్స్ ఉంది అనేది కూడా చెప్తాను. ఓకేనా? ఎస్, గుడ్ నానా, బాన్స్వాడ. ఓకే, షేక్ ఖలీల్, బాన్స్వాడ, ఎంపీసీ. ఎస్, వెరీ గుడ్ నా. నెక్స్ట్ వన్ చూడండి, అనదర్ వన్. ఈ 2 చాప్టర్ నుంచి 1 అన్నానుగా, నెక్స్ట్ చాప్టర్ ఏం చెప్పాను? కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి 1 క్వశ్చన్ అన్న. కెమికల్ ఈక్విలిబ్రియం, దీన్నే యాసిడ్ అండ్ బేసెస్. ఇక్కడ చూడండి, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి యాసిడ్ అండ్ బేసిస్ లో మనకు యాసిడ్ అండ్ బేసిస్ నుంచి ఎక్కువ సార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ కెమికల్ ఈక్విలిబ్రియం, గివ్ 1 ఎగ్జాంపుల్ అంటాడు, అది కామన్ క్వశ్చన్. బట్ మనకు యాసిడ్ నుంచి బేసిస్ అడిగితే చూడండి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బ్రౌన్స్టెడ్ యాసిడ్, బ్రౌన్స్టెడ్ బేస్, అర్హినేస్ యాసిడ్, అర్హినేస్ బేస్, అండ్ కేడబ్ల్యూ వాల్యూ అనేది తెలవండి. అండ్ ఆల్సో పిహెచ్ అంటే ఏంటిది, పిఓహెచ్ అంటే ఏంటిది, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా చాలా సార్లు అడిగాడు. లేకపోతే ఎనీ క్వశ్చన్ ఇస్తాడు, సమ్ మొలారిటీ ఆఫ్ సమ్ సొల్యూషన్, ఏదైనా యాసిడ్ కావచ్చు, బేస్ కావచ్చు, దాని యొక్క పిహెచ్ ఎంత అని అడుగుతాడు. దాని మీద క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో దీని నుంచి వచ్చేది 1 క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా యాసిడ్ అండ్ బేసిస్ నుంచి అడుగుతాడు. చాలా సార్లు ప్రియారిటీ ఇచ్చారు మనం. ఓకేనా? సో మీరు కెమికల్ ఈక్విలిబ్రియం రాసేటప్పుడు ఫస్ట్ బేసిక్ కెమికల్ ఈక్విలిబ్రియం చదవండి, అండ్ కేసీ కూడా చదువుకున్నాను ఒకసారి. ఎక్కువ శాతం ఇది 4 మార్క్స్ లో వస్తుంది, బట్ యూ గో ఫర్ దిస్ వన్. కేసీ అనేది కంపల్సరీ, కేసీ రిలేషన్స్ అనేది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందులో ఖచ్చితంగా యాసిడ్ అంటే ఏంటిది, బేస్ అంటే ఏంటిది, వాట్ ఈస్ బ్రౌన్స్టెడ్ యాసిడ్, వాట్ ఈస్ బ్రౌన్స్టెడ్ బేస్, అర్హినేస్ యాసిడ్, అర్హినేస్ బేస్ అంటే ఏంటి, పిహెచ్ అంటే ఏంటిది, కేడబ్ల్యూ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్, డామ్ షూర్ క్వశ్చన్, ionic product of water, Kw. Okay, yes, those who are watching this video, please ask your doubts. మీరు ఎవరైనా కూడా డౌట్స్ అడగొచ్చు నాన్న, వెదర్ డోంట్ ఫీల్ షై, ఆస్క్ యువర్ డౌట్స్
అండ్ మీకు ఏ విధమైన వీడియోస్ కావాలో కూడా మీరు ఆ యొక్క చాట్ బాక్స్ లో టైప్ చేస్తే ఐ విల్ మేక్ యూ ఫర్దర్ వీడియోస్. ఓకేనా? సో ఫర్ యువర్ కన్వీనియంట్. ఓకేనా? ఐపీకి సంబంధించినటువంటి వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ కాంపిటేటివ్ జేఈ, ఎంసెట్, ఎఫ్సెట్, నీట్. బట్ స్టూడెంట్స్ చాలా మంది అడుగుతున్నారు, సార్ అవర్ డైరెక్టర్స్ ఆర్ ఇనిషియేట్ దిస్ వన్ అండ్ మేకింగ్ వీడియోస్ ఫర్ ది ఐపీ స్టూడెంట్స్. ఓకేనా? సో దిస్ ఈస్ ద వన్ ఐ am telling right now. yes anybody please ask your questions. అండ్ లాస్ట్ వన్ ఇక్కడ వచ్చి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎందుకు లాస్ట్ వన్ అని అంటే 1 క్వశ్చన్ వచ్చేదంటే లాస్ట్ వన్. 4 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 4 చాప్టర్స్ లో మీకు చెప్పాను స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 1 క్వశ్చన్, కెమికల్ ఈక్విలిబ్రియం 1 క్వశ్చన్, అండ్ ఇక్కడ యాసిడ్ అండ్ బేసెస్ 1 క్వశ్చన్, అండ్ స్టాక్యోమెట్రిక్ సంబంధించి 1 క్వశ్చన్, 4 క్వశ్చన్స్. మరి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఖచ్చితంగా ఐయుప్యాకే అడుగుతాడు. 99% ఐయుప్యాక్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. యూ కెన్ అబ్జర్వ్ దట్ వన్. ఎస్ సార్, ఇన్ కేస్ ఆఫ్ ఐప్యాక్ అడగట్లేదు, ఏం అడుగుతాడు? ఐసోమెరిజం అడగచ్చు. ఓకే, ఐసోమెరిజం అడగచ్చు. ఓకేనా? అండ్ దీంట్లో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఐసోమెరిజంలో. స్ట్రక్చరల్ ఐసోమరిజం, స్టీరియో ఐసోమరిజం ఉంటుంది. స్ట్రక్చరల్ లో చైన్ ఐసోమరిజం, పొజిషనల్ ఐసోమరిజం, ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం, మెటామెరిజం, టాటోమెరిజం. స్టీరియో ఐసోమర్స్ లో జియోమెట్రికల్ ఐసోమరిజం, ఆప్టికల్ ఐసోమరిజం. జియోమెట్రికల్ సిస్ట్రాన్ సిజెడ్ ఉంటుంది, ఆప్టికల్ ఐసోమరిజం సపరేట్ డి అండ్ ఎల్ ఉంటుంది. సో ఇఫ్ దే ఆర్ మిస్సింగ్ టు ఆస్క్ ఫ్రమ్ ఐప్యాక్ నుంచి కాకపోతే ఖచ్చితంగా ఐసోమరిజం నుంచి అడుగుతాడు. వాట్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్ ఐసో. కానీ 99% ఐప్యాక్స్ అడగడం జరిగింది. ఈ ఐప్యాక్ కూడా నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ అడగచ్చు, స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ అడగచ్చు. ఓకేనా? సో కేర్ఫుల్ గా చూడండి. సో యూ ప్రిపేర్ ఫర్ ద ఐప్యాక్. జస్ట్ ఐప్యాక్ కనుక ప్రిపేర్ అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. సో 4 చాప్టర్స్ అనేది ఇప్పుడు చెప్పాను కదా నాన్న. సో ఈ 4 చాప్టర్స్, దీస్ 4 చాప్టర్స్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, స్టాక్యోమెట్రీ, కెమికల్ ఈక్విలిబ్రియం, ఆర్గానిక్ కెమిస్ట్రీ, వీటికి సంబంధించినటువంటి 4 చాప్టర్స్ నుంచి 4 క్వశ్చన్స్ కవర్ చేశాం. ఇది సింగిల్ క్వశ్చన్స్. బట్ ఇప్పుడు చెప్పేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు కూడా మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే క్లాస్ ఇప్పటి నుంచి వినండి. యూ విల్ గెట్ 6 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అది కూడా 3 చాప్టర్స్ మీరు చదివితేనే. ఓన్లీ యూ విల్ రీడ్ 3 చాప్టర్స్. ఓకేనా? అదేం చాప్టర్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. కంపల్సరీ ఎస్ బ్లాక్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో దీంట్లో ప్రియారిటీ మీకు తెలుసు, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీజియం. గ్రూప్ 2 లో ఏముంటాయి? బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం. ఇందులో కూడా లిథియం నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడగడం జరిగింది. ఓకే, ఎస్ బ్లాక్ సంబంధించి లిథియం క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరిగింది. ఇందులో బెరిలియం క్వశ్చన్ ఆర్ మెగ్నీషియం ఆర్ కాల్షియం, వీటికి సంబంధించి మెగ్నీషియం బర్న్ చేసినప్పుడు ఆక్సిజన్ తో రియాక్షన్ అయితే ఏం ఫామ్ అవుతుంది, దానికి సంబంధించి. అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ జిప్సమ్, కాల్షియం కి సంబంధించిన. అండ్ అనమాలస్ ప్రాపర్టీస్ ఆఫ్ లిథియం ఉంది, ఖచ్చితంగా లిథియం కి సంబంధించి. లిథియం ఫార్మ్స్ హైడ్రేటెడ్ సాల్ట్స్ అనొచ్చు, లిథియం వై ఫార్మ్స్ ఓన్లీ మోనాక్సైడ్ అనొచ్చు. ఇలాంటి లిథియం కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరిగింది. సో ప్లీజ్ రీడ్ లిథియం పర్ఫెక్ట్లీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీరు కాల్షియం అనేది బాగా ప్రిపేర్ కానీ, ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, జిప్సమ్ అందులోనే ఉన్నాయి. వాటి యొక్క ఫార్ములాస్, వాట్ ఈస్ దట్ వన్ అంటారు. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ టాపిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ బ్లాక్ సంబంధించి, ఎస్ బ్లాక్ ఇందులో ఏమున్నది? గ్రూప్ 1, గ్రూప్ 2 2 ఉన్నాయి. సో ఆల్కలైన్ మెటల్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, వాటికి సంబంధించిన జనరల్ ప్రాపర్టీస్ అన్ని ప్రిపేర్ కానీ, నో ప్రాబ్లం. సో ఏదైనా అడగచ్చు. బట్ ముఖ్యంగా వచ్చేసి లిథియం మీద క్వశ్చన్స్ అనేవి చాలా సార్లు అడిగాను. లిథియం మీద క్వశ్చన్స్. ఓకే, లిథియం కి సంబంధించిన అన్ని కెమికల్ ప్రాపర్టీస్ ప్రిపేర్ కాండి. ఖచ్చితంగా ఏదో ఒకటి అడుగుతాడు. ఆక్సైడ్ కి సంబంధించా, హైడ్రేషన్ కి సంబంధించా, క్లోరినేషన్ సంబంధించి ఏదో ఒక రియాక్షన్ అనేది కంపల్సరీ, నైట్రేట్స్ సంబంధించా ఏదో ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ అడగడం జరుగుతుంది. ఎస్, ఎనీబడి ప్లీజ్ ఆస్క్ మీ. నెక్స్ట్ వన్ గ్రూప్ 2 లో కాల్షియం. దీంట్లో జిప్సమ్ చాలా ఇంపార్టెంట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఓర్స్ కు సంబంధించిన సమ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి ఓర్స్ కు సంబంధించి. ఓకేనా? వాట్ ఈస్ మ్యాగ్నెసైట్, వాట్ ఈస్
కార్నలైట్, ఓకేనా, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి మీకు. CaCO3, లైమ్ స్టోన్, లైమ్, క్విక్ లైమ్, వీటన్నిటి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మొత్తం కూడా ప్రిపరేషన్ దాంట్లో ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దిస్ ఈస్ ద వన్. దీని నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్, లిథియం 1 క్వశ్చన్, గ్రూప్ 2 నుంచి 1 క్వశ్చన్, 2 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. ఎస్, యూ కెన్ అబ్జర్వ్ లాస్ట్ ప్రీవియస్. మీరు ఒక 2-3 ఇయర్స్ పేపర్ చూసినట్టయితే యూ విల్ అండర్స్టాండ్ దట్ వన్, ఎలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. ఎస్ ఎస్ షేక్ ఖలీల్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నేను చెప్పాను నాన్న, ఫస్టే చెప్పాను, యూ కెన్ వాచ్ దట్ రికార్డెడ్ వీడియోస్. ఖలీల్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 8 మార్క్స్ అంటున్నారు కదా మీరు, 8 మార్క్స్ సంబంధించిన ఫస్ట్ వీడియోనే చెప్పాను. 8 మార్క్స్ క్వశ్చన్ చెప్పాను, నెక్స్ట్ 4 మార్క్స్ చెప్పాను, ఇప్పుడు 2 మార్క్స్ చెప్తున్నాను. ఓకే, ఇఫ్ యూ సబ్స్క్రైబ్ టు దిస్, ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీరు ఒక వీడియోస్ చూడండి. స్టార్టింగ్ లోనే 8 చెప్పాను నాన్న, 8 మార్క్స్ అయిపోయిన తర్వాతనే 4 తర్వాత తిరిగి, అంటే మేబీ లాస్ట్ 2 వీక్స్ కనుక మీరు బ్యాక్ వెళ్ళిపోయినట్టు అక్కడ యూ విల్ గెట్ దట్ వీడియో. లేదు స్పార్క్ అకాడమీ యూట్యూబ్ మీరు టైప్ చేసినట్టయితే యూ విల్ గెట్ ఆల్ వీడియోస్ అబౌట్ దిస్ వన్, ఫస్ట్ ఇయర్ కి సంబంధించి. ఎస్, గుడ్ నాన్న, గుడ్, ఓకేనా. సో ఫర్దర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా అప్కమింగ్ లో, ఓవరాల్ గా 1 షాట్ లో చెప్తాను, మ్యారథాన్ కూడా ఉంటుంది. సో అన్నిటికి సంబంధించి నేను మాత్రం ఇప్పుడు 8, 4, 2 ఇండివిజువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని తర్వాత ఓవరాల్ గా 1 వీడియో అనేది చేస్తాను. సో డోంట్ స్కిప్ ఎనీ వీడియో. ఓకే, షేక్ ఖలీల్, ఎస్. సో దిస్ ఇస్ ద వన్ నాన్న. నెక్స్ట్ వన్ S బ్లాక్ తర్వాత ఏమైంది, P బ్లాక్ సంబంధించి. P బ్లాక్ సంబంధించి దీని నుంచి కూడా 2 క్వశ్చన్స్. ఓకే, దీని నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఐ విల్ గివ్ యూ రైట్ నౌ. Yes, my dear students, you can ask any your doubt. So ఇక్కడ చూడండి, ప్రీ బ్లాక్ సంబంధించి సార్ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు చెప్తారు, బట్ ఒక లిస్ట్ ఇవ్వట్లేదు. లిస్ట్ ఉంది, ఓకేనా. ఇప్పుడు దీని తర్వాత మొత్తం లిస్ట్ ఇస్తాను, ఒక 40 క్వశ్చన్స్ అనేది ఇస్తాను. నియర్లీ 7 అంటే ఇయర్లో 5 to 6 క్వశ్చన్స్ ఇంపార్టెన్స్ ఇచ్చాను ప్రతి చాప్టర్ కి. యూ కెన్ గో విత్ దట్ వన్. ఓకే, ఎస్. హూ ఇస్ దిస్ సార్, లాంగ్వేజెస్ చెప్తారా? లాంగ్వేజెస్ లేదు నాన్న, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకేనా, వీటికి సంబంధించి. ఓకేనా, లాంగ్వేజెస్ ఐ థింక్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ దట్ వన్, మీ కాలేజీలో కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. సో లాంగ్వేజెస్, సో డోంట్ వరీ, వీఆర్ ఫోకసింగ్ ఆన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, దట్ ఈస్ బాటనీ అండ్ జువాలజీ. ఓకే, ఎస్, ఓకేనా. ఎస్, లెట్స్ గో ఫర్ ది అనదర్ వన్. పీపుల్కి సంబంధించి 13, 14 ఉంది నాన్న. ఈ 13th గ్రూప్ నుంచి కనుక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా వస్తుంది, కాబట్టి ఈ 14th నుంచే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ అడగడం చాలా. 13th గ్రూప్ కేసు అడిగారు, 13th నుంచి 4 మార్క్స్. సో ఇన్ కేస్ ఆఫ్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫ్రమ్, మేబీ ఇందులో నుంచి 1 క్వశ్చన్ ఇందులో రావచ్చు. మేజర్ డేట్ వచ్చేసి 14th కార్బన్ ఫ్యామిలీ, కార్బన్, సిలికాన్, జెర్మెన్, ఇందులో కూడా ఈ 2 చాలా ఇంపార్టెంట్. నుంచి వస్తుంది సిలికాన్ క్వశ్చన్ వస్తుంది, అల్లోట్రోప్స్ కు సంబంధించి వస్తుంది. అల్లోట్రోప్స్ మీకు తెలుసు, క్రిస్టలైన్ అల్లోట్రోప్స్, అమార్ఫస్ అల్లోట్రోప్స్. దే విల్ ఆస్క్ ఎనీవన్, వాట్ ఆర్ ద క్రిస్టలైన్ అల్లోట్రోప్, గివ్ వన్ ఎగ్జాంపుల్. వాట్ ఆర్ ద అమార్ఫస్ అల్లోట్రోప్స్, గివ్ వన్ ఎగ్జాంపుల్. సో క్రిస్టలైన్ మనకు ఆల్రెడీ తెలుసు, డైమండ్, గ్రాఫైట్ అండ్ ఫుల్లరిన్, DGF. ఓకేనా, DGF అనేది మీకు క్రిస్టలైన్. అమార్ఫస్ లో ఏంటిది, కార్బన్ బ్లాక్, కోల్, కోక్, పౌడర్, ఓకేనా, కార్బన్ బ్లాక్, దిస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ అమార్ఫస్. ఎస్, you can ask any questions nana, you can ask any questions. And దీంట్లో కూడా సిలికాన్ కి సంబంధించి సిలికేట్స్, సిలికోన్స్ అండ్ ZSM5, జియోలైట్ అంటాం నాన్న, వీటినే జియోలైట్స్ అంటారు. ZSM5, వాట్ ఆర్ ద జియోలైట్స్, గివ్ వన్ ఎగ్జాంపుల్ అంటారు. సో సిలికేట్, సిలికోన్స్, వీటికి సంబంధించినటువంటి సిలికాన్ మీద క్వశ్చన్ అనేది కంపల్సరీ అడగడం జరుగుతుంది. SiO2, దీన్నే సిలికా అంటారు. ఓకేనా. సో ఖచ్చితంగా కార్బన్ నుంచి 1 క్వశ్చన్, సిలికాన్ నుంచి 1 క్వశ్చన్ అనేది ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ 4. ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యాయి. అండ్ లాస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, సో దీనిలో చాయిస్ లేదు కాబట్టి అన్ని చాప్టర్స్ ప్రిపేర్ కావాలన్నా. 4 మార్క్స్ కి అయితే నేను కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చాను, 8 మార్క్స్ కూడా ఎక్సెప్షన్స్ ఇచ్చాను, బట్ 2 మార్క్స్ లో మీకు ఎక్సెప్షన్ లేదు. మీరు కనుక ఎక్సెప్షన్ తీసుకుంటే మార్క్స్ లాస్ అవుతాయి.
ఎందుకంటే చాయిస్ అనేది లేదు కాబట్టి. ఎస్ ఎస్, హూ ఇస్ దిస్? క్వశ్చన్స్ పీడిఎఫ్ ఎక్కడ ఇస్తారు సార్? ఓకే, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఆర్ యూ కెన్ చెక్ ఇన్ ది అవర్ స్పార్క్ అకాడమీ. ఓకేనా, స్పార్క్ అకాడమీకి సంబంధించిన దాంట్లో మీరు చెక్ చేస్తే యూ విల్ గెట్ దట్. యూఆర్ఎల్ ఉంది కదా, మీకు యూఆర్ఎల్ లో కనుకుంటే అక్కడ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. వాట్సాప్, ఓకేనా, ఈ నంబర్ కనుక మీరు వాట్సాప్ చేసినట్టయితే, ఓకే, ఎస్, కమ్యూనిటీ ఉంది కదా నాన్న, వాట్సాప్ కమ్యూనిటీ అనేది, దాంట్లో మీకు షేర్ చేస్తాం. ఓకేనా, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకేనా, మీరు కమ్యూనిటీలో ఎలా జాయిన్ కావాలి, ఇప్పటివరకు జాయిన్ కాకపోతే ఎలా జాయిన్ కావాలో చెప్తాను. షేక్ ఖలీల్, ఓకే, వాట్సాప్ కమ్యూనిటీ అనేది ఒకటి ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు జాయిన్ ఇన్ దట్ కమ్యూనిటీ. ఓకేనా, ఎస్, నెక్స్ట్ వన్. సో దాంట్లోనే మీకు పీడిఎఫ్ అనేది షేర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో కంపల్సరీ దీని నుంచి. ఓకేనా, పొల్యూట్ అంటే ఏంటిది, సింక్ అంటే ఏంటిది, రిసెప్టార్ అంటే ఏంటిది, వాట్ ఈస్, ఇక్కడ చూడండి, సిఓడి, బిఓడి, ఓడి, టిఎల్వి, ఈ 4 ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా 1 క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. వాట్ ఈస్ సిఓడి అంటారు, కెమికల్లీ ఆక్సిజన్ డిమాండ్, బిఓడి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, అండ్ ఆల్సో ఓడి ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు, దాన్నే డిఓ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, అండ్ టిఎల్వి థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ. ఇవన్నీ కూడా పొల్యూషన్ కు సంబంధించినవి, ఎన్విరాన్మెంటల్ కు సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ సంబంధించి ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ లో సిఓడి, బిఓడి అండ్ ఓడి అండ్ టిఎల్వి. నెక్స్ట్ వన్ వచ్చేసి యాసిడ్ రెయిన్స్ అంటారు. యాసిడ్ రెయిన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా సార్లు అడిగాడు, సెకండ్ క్వశ్చన్ ప్రియారిటీ. అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఉంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, అండ్ ఓజోన్ డిప్లేషన్ అని ఉంటుంది దీంట్లోనే, ఓజోన్ గురించి, ఓజోన్ డిప్లేషన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్యాసెస్ ఎఫెక్ట్స్ అని ఏంటి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ CO2 ఉంటుంది, అండ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంటాయి. అండ్ యాసిడ్, వాట్ ఈస్ యాసిడ్ రెయిన్స్, అసలు యాసిడ్ రెయిన్స్ అంటే ఏంటి, దాని pH ఎంత ఉంటుంది, ఏ గ్యాసెస్ యాసిడ్ రెయిన్స్ కి రీజన్ అవుతాయి దానికి సంబంధించి. ఓకేనా, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ అనేది రీజన్ నానా. ఓకేనా, మీకు తెలుసు. ఎస్, నైట్రస్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్. ఓకేనా, ఎస్, దట్ ఈస్ ద నైట్రోజన్ కి సంబంధించి సల్ఫర్ కి సంబంధించిన ఆక్సైడ్స్ కారణంగా యాసిడ్ రెయిన్స్ అనేసి వస్తాయి. సో యూ కెన్ రీడ్ దట్ యాసిడ్ రెయిన్స్ అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే జనరల్లీ ఆస్క్ ఇన్ ఎగ్జామినేషన్. ఈ క్వశ్చన్స్ అనేవి చూడండి నాన్న. సో నేను చెప్పాను కదా, ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఏమి ఇచ్చాను చూడండి, ఎస్ బ్లాక్ సంబంధించి, ఎస్ బ్లాక్, సో ఎస్ బ్లాక్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ నాన్న ఒకసారి చూడండి. ఎస్ బ్లాక్ సంబంధించి ఎస్, ఎస్ బ్లాక్ కు సంబంధించి ఎస్ బ్లాక్ క్వశ్చన్ నుంచి 2 వచ్చినాయి, పి బ్లాక్ నుంచి 2 వచ్చినాయి, అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 2. ఈ 3 చాప్టర్స్ అయితే 6 వస్తాయి. ఫస్ట్ 4 చాప్టర్స్ 4 క్వశ్చన్, ఈ 3 చాప్టర్ మాత్రం 6 క్వశ్చన్స్. క్లియర్? సో లెట్స్ గో ఇన్ టు ది టాపిక్. ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ ఎవరైతే జస్ట్ ఖలీల్, యూ కెన్ వాచ్ దిస్. మీరు స్పార్క్ అకాడమీ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కనుక క్లిక్ చేస్తే దీంట్లో ఫాలో కావచ్చు, అండ్ స్పార్క్ అకాడమీ యూట్యూబ్ కు సంబంధించిన దాంట్లో క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే యూ విల్ గెట్ దట్. బట్ మీకు పీడిఎఫ్స్ అనేది ఇక్కడ చూడండి, ఎవరైతే ఈ యొక్క కమ్యూనిటీలో జాయిన్ అవుతారో, జాయిన్ ఫ్రీ స్టడీ కమ్యూనిటీ అని చెప్పాను. ఓకేనా, సో దీనికి సంబంధించిన ఎవరైతే చూడండి, ఈ దీన్ని కనుక స్కాన్ చేసుకొని, ఓకేనా, ఈ స్కాన్ చేసుకొని యూ విల్ యాడ్ టు దిస్ కమ్యూనిటీ, యూ విల్ గెట్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్, నాట్ ఓన్లీ పీడిఎఫ్స్, అప్డేట్స్, షెడ్యూల్ కు సంబంధించి, సిలబస్ కు సంబంధించినటువంటి, ఎగ్జామినేషన్ కు సంబంధించిన ఆల్ అప్డేట్స్ రిలేటెడ్ టు ది ఎగ్జామినేషన్ అన్ని కూడా ఇక్కడ మీకు వస్తాయి. సో చూడండి, ఇక్కడ యూట్యూబ్ లెక్చర్స్, ఫ్రీ రీసెర్చ్ షీట్ అండ్ ఫ్రీ మెటీరియల్, ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో మీరు కనుక ఆ యొక్క కమ్యూనిటీలో జాయిన్ అయితే యూ విల్ గెట్ దట్ పీడిఎఫ్. ఓకేనా ఖలీల్, క్లియర్? ఎస్, నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, మనకు నారాయణగూడ, మెహదీపట్నం, ఈసీఎల్ నాన్న, ఈ యొక్క 3 బ్రాంచెస్ హైదరాబాద్ లో ఉన్నాయి, ఇంకెక్కడ కూడా బ్రాంచెస్ లేవు. సో 3 ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈసీఎల్, సెకండ్ వన్ నారాయణగూడ, థర్డ్ వన్ మెహదీపట్నం నాన్న. సో మీకు నియర్ ఉన్న దగ్గర మీరు ఆఫ్లైన్ కోచింగ్ అనేది జాయిన్ కావచ్చు, లేదు మీరు ఆన్లైన్ కోచింగ్ కనుక తీసుకున్నట్టయితే యూ విల్ గెట్ దట్. ఆన్లైన్ కోర్స్ అనేది ఒకటి ఉందిగా, యుద్ధం అండ్ పోరాటం, యూ విల్ టేక్ దట్ కోర్స్ ఇన్ ది ఆన్లైన్. ఎస్ ఎస్ మై డియర్ స్టూడెంట్స్,
Yes, clear? Next, go for this one. This is Yuddham 2.4. This is the one 4999 and Poratam. Yuddham అనేది ఎంపీసీ కి సంబంధించింది, పోరాటం అనేది బైపీసీ స్టూడెంట్స్. అంటే బైపీసీ అంటే మీకు తెలుసుగా ఎఫ్సెట్ అండ్ నీట్, ఎంపీసీ అంటే మీకు తెలుసు ఎఫ్సెట్ అండ్ జేఈకి సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ క్లియర్ అబౌట్ దిస్ వన్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రైట్ నౌ స్టూడెంట్స్. టిల్ నౌ మీరు వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. ఐఎమ్ గివింగ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ వన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద ఐసోథర్మ్స్? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద గ్యాసెస్ డిఫ్యూజ్ ఫాస్టర్ N2O2 అండ్ CH4Y అన్నాడు. డిఫ్యూషన్ అనగానే మనకి ఎక్కడ వస్తుంది? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కు సంబంధించి గ్రాహమ్స్ డిఫ్యూషన్ లా ఇక్కడ చూడండి, N2O2 అండ్ CH4. ఏదైతే వెయిట్ ఎక్కువ ఉంటుందో అది స్లోగా వెళ్తుంది, ఏదైతే వెయిట్ తక్కువ ఉంటుందో అది ఫాస్ట్ గా వెళ్తుంది. సింపుల్ లాజిక్. గ్రాహమ్స్ డిఫ్యూషన్ లా, R is inversely proportional to the under root of D or under root of molecular weight or molar mass or under root of vapor density. ఆ యొక్క ఫార్ములా. సో ఇప్పుడు is inversely proportional. Yes, next question చూడండి. How many times of methane diffuse faster than sulfur dioxide? Methane formula CH4, sulfur dioxide SO2. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇదంతా 16 వస్తుంది. ఇది ఎంత వస్తుంది చెప్పండి? దిస్ ఈస్ గోయింగ్ టు బి 32 అండ్ ఇది కూడా 30, 64 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి 16, ఇక్కడ 64, అంటే 4 times faster. ఎలా తెలుస్తుంది? యూ కెన్ టేక్ దట్ గ్రామ్స్ డిఫ్యూషన్ లా వన్స్ అగైన్. ఇదేమో 16 ఉంది వెయిట్, ఇదేమో 64 ఉంది. మోలార్ మాస్ ఆర్ మాలిక్యులర్ వెయిట్ అంటాం కదా అది. Yes, and another question చూడండి, what is the Boltzmann constant and give an example. డైరెక్ట్ చూడండి, Boltzmann constant కు సంబంధించినటువంటి వాల్యూ అనేది డైరెక్ట్ ఉంటుంది. యూ కెన్ రైట్ దట్ వన్. ఇవన్నీ కూడా చూడండి దేని నుంచి వచ్చినాయి? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి. నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా RMS యావరేజ్ వెలాసిటీ అండ్ ప్రాబబుల్ వెలాసిటీ అని చెప్పాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? RMS వెలాసిటీ అండర్ రూట్ ఆఫ్ 3 RT/m అని ఉంటుంది. CRMS ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా? డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి. మోస్ట్ ప్రాబబిలిటీ MP అండ్ యావరేజ్ అంటేనేమో మీరు తీసుకోవచ్చు C బార్ అయినది CMP అని ఉంటుంది. ఓకేనా? ఎస్, లెట్స్ గో ఫర్ ద అనదర్ వన్, లామినార్ ఫ్లో ఆఫ్ లిక్విడ్. దీనికి లిక్విడ్ కి సంబంధించిన దాంట్లో ఇదే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో ఉంది, చిన్న కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ కంప్రెసబిలిటీ? కంప్రెసబిలిటీ అంటే మీకు తెలుసు, ఓకేనా? గ్యాసెస్ అనేది కన్వర్టెడ్ టు లిక్విడ్ చేయాలంటే కంప్రెస్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ నే కంప్రెసబిలిటీ అంటారు. మన జనరల్ ఇంట్లో సిలిండర్ ఉంది కదా, యాక్చువల్లీ సిలిండర్ని ఎప్పుడైనా ఊపి చూడండి ఎలా ఉంటుందో. అందులో గ్యాస్ ఉందంటారు, మరి దాన్ని ఊపి చేస్తే మొత్తం లిక్విడ్ లానే ఉంటుంది. దట్ మీన్స్ గ్యాస్ ఆర్ కన్వర్టెడ్ టు ది లిక్విడ్. హై ప్రెషర్ దగ్గర యూజ్ చేసి లిక్విడ్ కన్వర్ట్ చేస్తారు. ఓకేనా? అందులో ఉండేది లిక్విడే. ఓకేనా? వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఎంటర్ టు అవుట్ సైడ్ గ్యాస్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ కంప్రెసబిలిటీ. వాటికి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ వన్, హౌ మెనీ నంబర్స్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్? ఇక్కడ చూడండి, స్టాక్యోమెట్రిక్ కి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా? స్టాక్యోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్. ఒక 1 ప్రాబ్లం, 540 grams ఆఫ్ గ్లూకోజ్ అన్నాడు. మోల్స్ అడిగాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? గ్రామ్స్ ఇచ్చాడు. 540. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ C6H12O6 ఎంత వస్తుంది? యూ కెన్ క్యాల్కులేట్ దట్ వన్. 72 ప్లస్ 12 ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది చెప్పండి? 96, 98, 100, 180 వస్తుంది. సో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ 140 అండ్ మాలిక్యులర్ వెయిట్ దీనిది 180. సో ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో మోల్స్ ఎన్ని? 3 మోల్స్. అయిపోయింది. 2 మార్క్స్ క్వశ్చన్ ఫినిష్. సో అందుకే చెప్పాను, వెయిట్ అనేది తెలవాలి, మాలిక్యులర్ వెయిట్ అనేది తెలవాలి, ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా అన్ని కూడా నేర్చుకోవాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ద వన్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ గ్లూకోజ్ సంబంధించిన క్వశ్చన్ సేమ్ ఇచ్చాడు అండ్ STP దగ్గర రిక్వైర్డ్ టెంపరేచర్ అండ్ ఇక్కడ ఎంపెరికల్ ఫార్ములా అడిగాడు. చూడండి ఎంపెరికల్ ఫార్ములా అండ్ దిస్ ఈస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి సంబంధించి ఇది కొన్నిసార్లు థర్మోడైనమిక్స్ నుంచి వస్తుంది అని చెప్పాను కదా. సో ఇన్ కేస్ ఆఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ థర్మోడైనమిక్స్ ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ వన్, సో థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్ అండ్ హెట్రోజీ ఇవన్నీ కూడా థర్మోడైనమిక్స్ సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్ అండ్ బేసెస్. ఇక్కడ చూడండి, ఆల్ బ్రౌన్స్టెడ్ బేసెస్ ఆర్ లూయిస్ బేసెస్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఖచ్చితంగా యాసిడ్ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి, pH క్వశ్చన్ అడుగుతానని చెప్పాను. వాట్ ఈస్ ద pH ఆఫ్ 10⁻⁻m HCl? చూడండి ఎగ్జాక్ట్ ఇదే క్వశ్చన్ వస్తుంది. ఇదే క్వశ్చన్ రావచ్చు, దీనిలో వాల్యూస్ చేంజ్ కావచ్చు, కానీ ఈ మోడల్ అయితే అదే. ఓకేనా? ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఐ హోప్ యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ది 2 marks క్వశ్చన్, అడ్మిషన్స్ ఆర్ ఎనీ డౌట్స్ అబౌట్ ది స్పార్క్ అకాడమీ. ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ ఆన్ చాట్ బాక్స్.
ఓకే ఎస్ లెట్స్ గో ఫర్ అనదర్ వన్. క్యాలిక్యులేట్ ద pH ఫర్, దీనికి ఒక వాల్యూ ఇచ్చాడు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5 × 10⁻². దీన్ని 2 × 10⁻⁴ డైరెక్ట్ ఇచ్చాడు. pH అంటే మీకు చెప్పాను, pH -log of H + దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటేమో యాసిడ్ ఇచ్చాడు, ఒకటేమో బేస్ ఇచ్చాడు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ pH ఫర్ దిస్ వన్ NaOH అండ్ ఇక్కడ కూడా సేమ్ రెండు బేసెస్ అనేటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, వాటర్ గ్యాస్, వాటర్ యాస్ నాట్ ఏ వాటర్ గ్యాస్. వాటర్ గ్యాస్ అంటే మళ్ళీ వేరే అవుతుంది. వాటర్ యాస్ ఆంఫోటెరిక్ అన్నాడు. ఆంఫోటెరిక్ ఎందుకు? H+ ఇస్తుంది, OH- యాసిడ్ తోటి రియాక్షన్ ఉంటుంది, బేస్ తోటి, అట్లా రెండు క్వాలిటీస్ ఉంటాయి. వాటిని ఆంఫోటెరిక్ నేచర్ అంటారు. బోత్ అసిడిక్ అండ్ బేసిక్ నేచర్ అనుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సిన్ గ్యాస్, దీన్నే సింథసిస్ గ్యాస్ అంటారు. CO+H2. ఇది చూడండి 14th గ్రూప్ 14th కి సంబంధించిన క్వశ్చన్. ఆర్ యూ క్లియర్ నానా? ఐ హోప్. అండ్ ఆటో ప్రోటోలైసిస్ అండ్ వరైట్ ద ఈక్వేషన్, దానికి సంబంధించి కోల్ గ్యాస్ ఈక్వేషన్, ఇది కూడా కార్బన్ కి సంబంధించి. అండ్ ఇక్కడ చూడండి S బ్లాక్ కు సంబంధించిన క్వశ్చన్స్. వై ఆర్ లిథియం సాల్ట్స్ ఆర్ మోస్ట్లీ హైడ్రేటెడ్? వై ఆర్ లిథియం సాల్ట్స్ ఆర్ మోస్ట్లీ హైడ్రేటెడ్? దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది చూడండి. ఎస్, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ. నెక్స్ట్ వన్, వాట్ హ్యాపెన్స్ వెన్ మెగ్నీషియం బర్న్ ఇన్ ఎయిర్? మెగ్నీషియం అనేది ఎయిర్ లో బర్న్ అయినప్పుడు ఏమొస్తుంది? మెగ్నీషియం ఆక్సైడ్. ఇప్పుడు ఈస్ రియాక్టెడ్ విత్ నైట్రోజన్, మెగ్నీషియం నైట్రైడ్. సో దీనికి సంబంధించి మనం క్రాకర్స్ అనేది పిలుస్తాం కదా దీపావళికి, ఎనీ ఫైర్ బాక్స్ ఉంటాయి కదా, అదే రియాక్షన్. మెగ్నీషియం ఈజ్ రియాక్టెడ్ విత్ O2, మనకు యాష్ అనేది వస్తుంది కదా, దాన్నే MgO అని వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, పోర్ట్లాండ్ సిమెంట్. పోర్ట్లాండ్ సిమెంట్ అని చెప్పాను, సెకండ్ గ్రూప్ కి సంబంధించి, కాల్షియం కి సంబంధించి వస్తుంది, దాంట్లోనే కాంబినేషన్ అని ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, జిప్సమ్ కు సంబంధించిన క్వశ్చన్. జిప్సమ్ యాడెడ్ టు ది సిమెంట్ అని చెప్పాడు. సో సిమెంట్ కానీ, పోర్ట్లాండ్ సిమెంట్ కానీ, జిప్సమ్ కానీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్ని కూడా గ్రూప్ 2 కి సంబంధించి, కాల్షియం కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ చూడండి, యూజెస్ ఆఫ్ కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా అని దేన్ని అంటాం? NaOH. ఫస్ట్ గ్రూప్ క్వశ్చన్ ఇది. అండ్ చూడండి, ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనేది జనరల్ గా మీకు తెలుసు, ఓకేనా? ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్, హెవీ ఎలిమెంట్స్ అనేటివి మీకు ఇనర్ట్ పెయిర్ లో పార్టిసిపేట్ చేస్తాయి, ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఫార్ములా అండ్ కామన్ నేమ్ ఆఫ్ బోరజైన్ అన్నాడు. ఇది యాక్చువల్లీ 13th గ్రూప్. ఇన్ కేస్ ఆఫ్ అడిగితే ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. B3N3H6, దీన్నే మనం ఇనార్గానిక్ బెంజిన్ అంటాం. ఓకే ఎస్. నెక్స్ట్ వన్ చూడండి, బోరాక్స్ ఫార్ములా అండ్ కోలమ్నైట్ ఫార్ములా. చెప్పాను కదా, ఓర్స్ ఒకసారి చూసుకోండి. ఈ 13th గ్రూప్, బట్ ఇన్ కేస్ ఆఫ్ దే ఆర్ ఆస్కింగ్, డోంట్ మిస్ దట్. అండ్ అల్లోట్రోపీ అంటే ఏంటిది? క్రిస్టల్ అండ్ అల్లోట్రోపీ ఎగ్జాంపుల్ అన్నాడు. అల్లోట్రోపీ అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, కెమికల్ ప్రాపర్టీస్ కూడా సేమ్ ఉంటాయి, కానీ డిఫరెంట్ ఇన్ ది ఫిజికల్ ఫార్మ్. సింపుల్ గా అల్లోట్రోపీ గుర్తుపెట్టుకోవాలంటే ఆట గుర్తుపెట్టుకోండి. ఆట. ఆట అంటే ఏంటిది? ఆట అంటే గేమ్ అని కాదు, ఓకేనా? గోధుమ పిండి. సో దాన్ని గుర్తుపెట్టుకొని దాంతో చపాతీ చేయొచ్చు, రోటీ చేయొచ్చు, బజ్జీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ సేమ్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్. ఎస్ ఆర్ నో? సో అట్లాంటి వాటిని అల్లోట్రోప్స్ అని. దీంట్లో చూడండి, క్రిస్టల్ అండ్ అల్లోట్రోప్స్ కి ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను. డైమండ్ మీ అందరికి తెలుసు, యాడ్ ఇస్తా ఉంటాడు. వాట్ ఈస్ దట్? ఎస్, మీ బంధం కలకాలం నిలిచి ఉంటుంది. ఇస్తుండా అంటే ఏంటిది? స్ట్రాంగెస్ట్ అని చెప్పడానికి ఆ మీనింగ్, అంతేగాని దాంట్లో హీరో ఎవరు ఉన్నారు, హీరో ఎవరు అని కాదు, ఓకేనా? డైమండ్ కి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీ అడుగుతుండు, అది చూడండి. నెక్స్ట్ వన్, గ్రాఫైట్. మీరు పెన్సిల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్, ఫుల్లరెన్. ఎవరైతే ఫుట్బాల్ మ్యాచ్ చూస్తారో వీటిని C60 ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ బక్మనిస్టర్, ఫుల్లరెన్. ఫుట్బాల్ స్ట్రక్చర్ ఉంటుంది, 5 members 6 members ఉంటాయి, ఓకేనా? సో నేను మీకు ద వే ఆఫ్ హౌ టు రైట్ దట్ ఎగ్జామినేషన్ చెప్తున్నానా, ప్రతి క్వశ్చన్ ని డీటెయిల్ గా చెప్పట్లేదు. మీకు డీటెయిల్ కావాలంటే ఇంకా ఫర్దర్ వీడియోస్ అనేది వస్తాయి, ఓకేనా? సో ఫస్ట్ ఏం చేస్తా, 8, 4, 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ చూడండి, 2 man-made silicates అట. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద సిలికోన్స్? అండ్ నెక్స్ట్ వన్, ZSM5 జియోలైట్ అని చెప్పాను. ఇవన్నీ కూడా 14th గ్రూప్ సంబంధించినవి. చూడండి 1, 2, 3, 4 క్వశ్చన్స్ ఇచ్చాను, ఓన్లీ 4 ఇచ్చాను, 2 వస్తాయని చెప్పాను. సో ట్రై చేయండి, మాక్సిమం ఈ క్వశ్చన్ ఎప్పటికీ వస్తుంది, అల్లోట్రోపీ అండ్ ZSM5 కూడా. ఓకే ఎస్. నెక్స్ట్ గో ఫర్ ది అనదర్ క్వశ్చన్. విచ్ ఆక్సైడ్ కాజ్ ఫర్ యాసిడ్ రెయిన్ అండ్ pH ఎంత ఉంటుంది అని అడిగిండు. అసిడిక్ నేచర్ ఉండాలి అంటే ఖచ్చితంగా 7 లోపే ఉంటుంది, ఖచ్చితంగా, ఓకేనా? అండ్ కాజెస్ ఫర్ ది గ్యాస్ చెప్పాను కదా, మీకు తెలుసు కదా, నైట్రస్ అండ్ సల్ఫర్ కు సంబంధించిన ఆక్సైడ్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్లాసికల్ స్మాగ్ అండ్ ఇట్స్ క్లైమేట్ క్యారెక్టర్? స్మాగ్ అంటే చూడండి, స్మోక్ అండ్ ఫాగ్, ఈ రెండు మిక్స్ అయితే వచ్చేదే స్మాగ్.
SSMB ఉంది కదా, SS రాజమౌళి అండ్ మహేష్ బాబు ఇది చేస్తే ఏమొచ్చింది SSMB, మొన్న పేరు వచ్చింది. ఓకేనా, అట్లే స్మాగ్ ప్లస్ ఫాగ్ దీన్ని కలిపితే స్మాగ్ అంటారు. ఇందులో చూడండి ఈ రెండింటి నుంచి తీసుకున్నాడు స్మాగ్ అని, అంతే ఏం లేదు. ఓకేనా, ఎస్ నెక్స్ట్ వన్ ఐపాక్ నేమ్స్. ఇక్కడ 2 ఐపాక్ నేమ్స్ ఇచ్చాడు, ఏదైనా ఇవ్వచ్చు మీరు, ఇదే అని కాదు, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. యూ క్యాన్ ప్రాక్టీస్ ఎనీ, అంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్నాయి కదా మనకు టాపిక్స్ ఆల్కైన్స్ సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ఏదైనా ఇవ్వచ్చు, ఖచ్చితంగా హైడ్రోకార్బన్ సంబంధించి వస్తుంది మాక్సిమం. ఓకేనా, ఎస్ దిస్ ఇస్ ద వన్. నెక్స్ట్ వన్ చూడండి నైట్రోబెంజన్, వీటికి సంబంధించి కొన్ని ఇచ్చాడు. నెక్స్ట్ క్రిస్టలైజేషన్ అండ్ డిస్టిలేషన్, ఇవన్నీ కూడా ప్యూరిఫికేషన్ మెథడ్స్, ప్యూరిఫికేషన్ ఏదైనా ఇవ్వచ్చు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్, ఒక 40 క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది నాన్న. సో యూ గో విత్ దిస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ ప్రియారిటీ అనేది మీకు చెప్పాను కదా, ప్రియారిటీకి సంబంధించినటువంటి ఇవి కంపల్సరీ చదవాలి నాన్న. చెప్తున్నా వన్స్ అగైన్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, నెక్స్ట్ వన్ S బ్లాక్, నెక్స్ట్ P బ్లాక్, ఇవి అయితే 6 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. రిమైనింగ్ 4 చాప్టర్స్ మీకు చెప్పాను, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ స్టాకియోమెట్రీ అండ్ ఆల్సో అనదర్ 2 చాప్టర్స్ మీకు ఏం చెప్పాను, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది చెప్పాను. సో గో ఫర్ దిస్ వన్ అండ్ యూజ్ దిస్ మెథడ్ టు గెట్ దట్ మాక్సిమం మార్క్స్. అండ్ ఇక్కడ చూడండి అన్న, సో వీటి మా అకాడమిక్ సంబంధించిన ఒక 2 నిమిషాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయ. ఎవరైతే లాంగ్ టర్మ్ కోచింగ్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ తీసుకున్నాండి, సో మీరు రెగ్యులర్ తీసుకోవచ్చు, ప్యారలల్ గా తీసుకోవచ్చు. రెగ్యులర్ అంటే ఎవరైతే కంప్లీట్ చేశారో ఇంటర్, యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. అండ్ మీరు ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా చదువుతున్నారో వాళ్ళు కూడా మా యొక్క కోచింగ్ లో ఈవినింగ్ టైంలో కోర్సెస్ లో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు, ఆఫ్లైన్ ఆన్లైన్ మీ కన్వీనియంట్ బట్టి మీరు నేర్చుకోవచ్చు. యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 8977525461. ఆల్ డీటెయిల్స్ ఆర్ ఇన్ యువర్ ఓన్లీ వన్ వాట్సాప్ అయినా చేయండి, 1 కాల్ అయినా చేయండి, అవర్ టీమ్ విల్ బి రెస్పాండెడ్ టు యూ. ఓకే, లెట్స్ గో ఫర్ దీస్ ఆర్ ద అవర్ మెథడ్స్ విచ్ విల్ బి ఫాలోడ్ ఇన్ ది కోచింగ్. ఓకేనా, సో రెగ్యులర్ గా అనేది మీ అందరూ తెలుసు, దోస్ హూ ఆర్ నో అబౌట్ స్పార్క్ అకాడమీ ఇదంతా ఫాలోయింగ్ తెలుసు. బట్ దిస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నా, బేసిక్ కాన్సెప్ట్స్, షార్ట్ కట్ మెథడ్స్, స్ట్రాంగ్ బేసిక్ కాన్సెప్ట్. దోస్ హూ ఆర్ గెట్టింగ్ టాపర్స్, ఎవరైతే ఎగ్జామ్ లో టాపర్స్ వస్తున్నారో వాళ్ళ యొక్క బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు బేసిక్స్ తోటే ఆన్సర్ అనేది చేసే కెపాసిటీ ఉంటుంది క్వశ్చన్స్. సో డిఫికల్టీ లెవెల్ బట్టి కొంచెం ఈజీగా వచ్చిందని ఈజీగా చేయొచ్చు, బేసిక్స్ నెంబర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ షార్ట్ కట్ మెథడ్, టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో. సో విత్ ఇన్ 1 minute లో క్వశ్చన్ చేయాలి కాబట్టి షార్ట్ కట్ మెథడ్స్ అనేది లర్న్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఆల్ మోడల్ క్వశ్చన్స్ అండ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది నంబర్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళేసరికి చాలా ఈజీగా అనిపిస్తుంది ఎగ్జామ్. నెక్స్ట్ వన్ చూడండి చాప్టర్ వైజ్ టెస్ట్, ఎవ్రీ చాప్టర్ కంప్లీటెడ్, వీకెండ్ టెస్ట్ ఎవ్రీ వీకెండ్ అండ్ గ్రాండ్ టెస్ట్ ఆఫ్టర్ 1 month 2 months, ఇట్లా మనకు రిపీటెడ్ గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం. అండ్ టెస్ట్ అనాలిసిస్, ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ విధంగా వస్తున్నాయి మార్కులు స్టూడెంట్స్ కి అనేది రెగ్యులర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఎస్ దిస్ ఇస్ ద వన్ నానా. అండ్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి నా, యుద్ధంకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్. మీరు ఫోన్ చేసి సార్ ఆన్లైన్ అంటే వీళ్ళు ఈ కోర్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆఫ్లైన్ కోర్స్ చెప్పమన్నా కూడా చెప్తారు. సో వాళ్ళ యుద్ధం అనేది ఎంపీసీ, సో వెరీ పాకెట్ ఫ్రెండ్లీ కాస్ట్. అండ్ పోరాటం అనేది బైపీ స్టూడెంట్స్ ఎవరైతే నీట్ అండ్ వెబ్సైట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం. నెక్స్ట్ వన్ చూడండి, సో జనరల్ గా మన దగ్గర ఉన్న కోర్సెస్ చెప్తున్నాను చూడండి, రీస్టార్ట్ అనేది ఉంది 40,000. దిస్ ఇస్ ద లాంగ్ టర్మ్ విచ్ విల్ కంప్లీట్ అండ్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకు. అండ్ లాస్ట్ టైం రాశారు వాళ్ళకు రాలేదు కంప్లీట్, వాళ్ళు అనుకున్న కాలేజ్ రాలేదు, వాళ్ళు కూడా ఇందులో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ వన్ అండ్ జర్నీ బ్యాచ్ నాన్న, మీరు మార్నింగ్ అనేది మార్నింగ్ టు ఈవినింగ్ మీరు కాలేజ్కి వెళ్తారు కదా, సో రెగ్యులర్ కాలేజ్ వెళ్తూనే దాన్ని డిస్టర్బ్ కాకుండా ఈవినింగ్ టైంలో నేర్చుకోవచ్చు. దీన్ని జర్నీ అంటారు. సో 11th 12th ఎవరు చదివినా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కోర్స్ అనేది 30,000, ఇదేమో 40,000. అండ్ ఇక్కడ యుద్ధం పోరాటం అనేది ఓన్లీ 5,000 అన్న. ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉన్నది ఇదే, అంటే మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం వెరీ హై ఫీజు కూడా కాదు. చూడండి మీకు కంఫర్ట్ గా మీరు ఇంట్లో నుంచి మొబైల్ ఉంటే మీకు యూ కెన్ యాక్సెస్ దిస్ వన్. ఓకే, ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దీస్ క్లాసెస్. అండ్ దిస్ ఇస్ ద నానా వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రీ బుక్ యువర్ సీట్ ఫర్ ది షార్ట్ టర్మ్ అండ్ క్రాష్ కోర్స్. క్రాష్ కోర్స్ అంటే ఆఫ్టర్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చదువుతున్నారు కదా, సో మార్చ్ లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మరి చాలా మంది సీట్లు చదువుతారు, అప్పుడు సీట్లు ఫుల్ఫిల్ అయిపోతాయి. ఇఫ్ యూ వాంట్ టు బుక్ యువర్ సీట్, ఇది ఒక కోర్సు 1000 రూపీస్ తోటి మీరు షీట్ అనేది బుక్ చేసుకుంటే మీకు మిగతా ఫీజు అనేది జాయిన్ అయిన రోజు కడితే సరిపోతుంది. ఓకేనా, 1000 రూపీస్ తోటి యూ కెన్ గివ్ దిస్ వన్. చూడండి వేగం 2.1 ఉంది అండ్ రిలోడ్, ఇదేమో షార్ట్ టర్మ్ కి సంబంధించి, ఇదేమో క్రాష్ కోర్స్ ఏపీ అండ్ తెలంగాణ. సో చూడండి, సో ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి March 14th కి స్టార్ట్ అవుతుంది నాన్న, సెకండ్ బ్యాచ్ వచ్చేసి March 16th అండ్ థర్డ్ బ్యాచ్ March 13th. సార్ 19th ఉంది కదా, ఇది ఏపీ వాళ్ళ కోసం నాన్న. ఇవి 3 కూడా తెలంగాణ వాళ్ళ కోసం చేయడం జరిగింది. ఏపీకి సపరేట్ బ్యాచ్ March 19th అండ్ 13th March
కామన్ బ్యాచ్ అనేది ఉంది, ఇది బ్యాచ్ 4 అనేది ఉంది. సో దిస్ ఇస్ ద వన్. సో 1000 రూపీస్ పే చేసుకొని మీ సీట్ ని కనుక ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే యూ విల్ గెట్ దట్. రిమైనింగ్ మీరు జాయిన్ అయినప్పుడు టోటల్ ఫీజ్ అనేది పే చేసుకొని కోచింగ్ అనేది తీసుకోవచ్చు. దట్ ఈస్ ప్రియర్ టు దిస్ వన్. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది ఎండింగ్ లో వచ్చి మాకు సీట్ కావాలన్నారు, మా దగ్గర ప్లేస్ లేకుంటే. ఓకేనా? సో దిస్ ఇస్ ద వన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కాల్ టు దిస్ నంబర్ 8977525461. ఓకే, సో దిస్ ఈస్ యూ కెన్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కావచ్చు, యూట్యూబ్ లో కూడా ఫాలో కావచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఫ్రీ రీసోర్స్ షీట్. ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే అవైలబుల్ గా లేరు, కోచింగ్ తీసుకునే సిచ్యువేషన్ లో లేరు, లేదు ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అవుతాం సార్, మేమంతా బేర్ చేయలేము అనుకుంటే, ఎకనామికల్ కావచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో వాళ్ళ కోసం ఇది ప్రిపేర్ చేశాను చూడండి. ఆల్ ప్లే లిస్ట్, చాప్టర్ వైజ్ అండ్ రిటర్న్ నోట్స్ అండ్ ఇంపార్టెంట్స్. ఇది కంప్లీట్లీ ఫ్రీ. బట్ ఇక్కడ చూడండి, tinyurl.com study 2026 సంబంధించినటువంటి URL కనుక టైప్ చేస్తే యూ విల్ గెట్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఫర్దర్ గా ఉంటే యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ ఎనీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కోర్స్ లో జాయిన్ కావండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, హూ ఇస్ దిస్? షేక్ ఖలీల్. ఓకే, ఎస్, వెరీ గుడ్ నా. ఓకే, సో దిస్ ఇస్ ద వన్ అన్న. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ అండ్ స్పార్క్ అకాడమీ, క్లిక్ టు దిస్ వన్. ఓకేనా? బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్పార్క్ అకాడమీ ఇప్పుడు నౌ ఇస్ బెటర్ అండ్ బిగ్గర్ నౌ. నైట్ బెటర్ అండ్ బిగ్గర్ నౌ. ఓకే, చాలా పెద్ద. ఎందుకంటే చెప్పండి, జేఈకి తెలుగు సపరేట్ ఛానల్ ఉంది, నీట్కి సపరేట్ ఛానల్ ఉంది, ఏపీకి సపరేట్ ఛానల్ ఉంది, తెలుగు ఛానల్ అండ్ మదర్ ఛానల్ స్పార్క్ అకాడమీ కూడా ఉంది. అండ్ గౌట్ ఎగ్జామ్ కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి కూడా అప్కమింగ్ రాబోతున్నాయి. సో దాని గురించి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. యూ కెన్ కమ్యూనిటీలో జాయిన్ అయితే యూ విల్ గెట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వన్. ఓకేనా నాన్న? ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ రైట్ నౌ. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు యొక్క చాట్ బాక్స్ లో టైప్ చేస్తే we will follow that and make videos according to your wish. ఓకేనా? థ్యాంక్ యూ